అన్న నమస్కారం అన్న. నమస్తే. చాలా సంతోషం అన్న. అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు విలువైన టైం ఇచ్చారు మీరు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లున్నారన్న? ఫిజికల్గా మెంటల్గా అంత స్ట్రాంగ్గా? ఆల్ ఈజ్ వెల్. ఏందన్నా మొత్తం 2-3 రోజులుగా, వారం 10 రోజులుగా ఎక్కడ చూసినా కూడా శివశక్తి కరుణాకర్ సుగ్గున అని అంటే అదొక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ట్రోలింగ్లు వీడియోలు వస్తున్నాయి, క్లుప్తంగా వివరిస్తున్నారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏంది సందర్భం, ఏంది పరిస్థితులు, ఏంది? అదే మాకు అర్థం కావట్లేదు. ఒక పాస్టర్ మరణించాడు, అవును, దాంట్లో మాకేం సంబంధం? యాక్సిడెంటల్గా జరిగింది అని అర్థమవుతుంది. ఒక పాస్టర్కి యాక్సిడెంట్ అయితే అంటే దీంట్లో కూడా మా పేరు లాగుతున్నారు అంటే ముందు ముందు ఇక వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మా మీద తోసేస్తారనమాట. అట్లే ఉంది పరిస్థితి. కర్మగాలి ఇప్పుడు ఏదైనా పాస్టర్ పిల్లలు లేచిపోయినా నేనే కారణం అనేలాగా ఉంటారు. ఎందుకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఏమో ఇది తోసిన వాళ్ళు అది కూడా తోసేస్తారు కదా. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిండా, చంపేశారా? మీకేమైనా కొంచెం టఫే అనిపిస్తుంది కానీ చెప్పాలి మీరు. టఫ్ లేదు, చాలా చనిపోయిండా, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. చనిపోయిండా, చంపేశారా? ఇప్పుడు హత్య అని మాట్లాడు కొంతమంది ఉన్నారు, ప్రమాదం అని మాట్లాడు కొంతమంది ఉన్నారు. చనిపోయిండా, చంపేశారా? చనిపోయాడు. చనిపోయాడు, చంపలేదు. ఎవరికి అవసరం అండి అంత దుర్మార్గం? ఎవరు మరి ఎందుకు ఈ వాదనలు వింటున్నాం మనం? అది హత్యగా చిత్రీకరిస్తే కొన్ని ముఠాలకు లాభం. ఆ ముఠాలు ఆ పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి లాభం అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా. పాస్టర్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేదానికి ఒక్క ఆధారాన్ని చూపించారా? ఒక్క ఆధారం చూపించి ఇది హత్య అని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఎవరికి వాడే ఒక క్రిమినల్ స్టోరీస్ అల్లేయటం తప్ప, నేరాలు ఘోరాల్లో వచ్చేటటువంటి క్రైమ్ స్టోరీస్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు తప్ప. ఒకడే అమెరికాలో కూర్చొని అమిత్ షా లెవెల్లో ప్లాన్ చేసాడని చెప్పి ఒకటి చెప్తాడు. ఒకళ్ళేమో ఎంపీలకి హిట్ లిస్ట్ ఉంది, ఒక్కొక్క ఎంపీ ఎంతమంది పాస్టర్లు చంపారు చెప్తుంటేనే వస్తుంది. ఎంతమంది రచయితలు ఉన్నారని దేశంలో మనకు తెలియదు ఇప్పుడు దాకా. అసలు సినిమా ఇండస్ట్రీ కంటే బయట ఎక్కువ మంది రచయితలు ఉన్నారు కదా. అంటే పాస్టర్స్లో కూడా అంతే ఉన్నారు అంటారా? అంటే ఒక పాస్టర్లే కాదు, దీంట్లో కొంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. హర్ష కుమార్ గారు, ఆయనకేంటి, ఆయన పాస్టర్ కాదు కదా. ఆయన ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు, నిన్న శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి హిందువులను చూస్తే ఆయనకి భయం వేసిందంట. ఆయనకి ఎందుకు భయం వేసింది అంటే అంత పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారంట. పాల్గొని వాళ్ళే హింస చేయలేదు కదా, పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. ఎవరైనా దాడులు చేశారా? శ్రీరామ భక్తులు వాళ్ళందరూ రామభక్తిని చాటుకున్నారు. రామభక్తిని చూస్తే రాక్షసులకు భయం వేస్తుంది. ఈయనకెందుకు నాకు అర్థం కాలేదు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన అంశాన్ని ఎందుకు మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, లీడ్ తీసుకున్నారు? మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే? నేను తీసుకోలే. ఫస్ట్ ఆ విషయం నాకు తెలిసిన తర్వాత ఓకే, జస్ట్ ఒక సంతాపం ప్రకటించా. కాస్త పరిచయస్తుడు కదా, ముఖ పరిచయం ఉంది. పైగా ఆయనకి మనకి మధ్య కొంత డిబేట్స్ కూడా నడిచాయి. గతంలో నడిచాయి. ఇప్పుడు భావజాల పరంగా ప్రత్యర్థి అయినప్పటికీ వ్యక్తిగతంగా మేము శత్రువులం కాదు కదా. కాబట్టి మానవత్వంతో మనం అక్కడ కన్సర్న్ చూపించాం, మానవత్వంతో సంతాపం చెప్పాం. ఏ రకంగా చెప్పారు? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా అంతే. ఇలా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినట్లుగా తెలిసింది, ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన బ్రతికినంతకాలం కూడా హిందుత్వం మీదే క్రిటిసైజ్ చేస్తూ అశాంతితో జీవించాడు. ఇప్పుడైనా చనిపోయినా కానీ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది నేను పెట్టిన పోస్ట్. దాని అర్థం ఏందన్నా ఒకసారి చెప్తారా మీరు? అర్థం తెలుగులోనే స్పష్టంగా. కాలం అశాంతితోనే ఉన్నాడు పాపం. ఆయన ఇప్పుడు కూడా మనశ్శాంతికి వెళ్ళాడు. ఎలా హిందుత్వాన్ని నాశనం చేయాలి, ఎలా భారతదేశాన్ని క్రైస్తవీకరణ చేయాలి, ఇదే అశాంతి. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు కదా మీరు పెట్టే పోస్ట్ అది. ఇప్పుడు జరిగిన విషయం చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆయన దేశం కోసం పనిచేశాడు, లేకపోతే ఒక సేవా దృక్పథంతో పనిచేశాడు, రోగులకి, పిల్లలకి, స్త్రీల హక్కుల కోసం పనిచేశాడు. ఆయన చేసిన పని ఉంటే అదే చెప్తాం. ఆయన చేసిన పని ఏంటి? ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే దేశద్రోహ వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. చనిపోయిన వ్యక్తి గురించి మనం అంత అఘోరంగా మాట్లాడకూడదనే కొన్ని లిమిట్స్ పాటిస్తున్నాం, కానీ బ్రతికున్నప్పుడు చాలా ఘాటుగా మేము కూడా అప్లై ఇచ్చాం. బ్రిటిషర్స్ మా తల్లిదండ్రులు అన్నాడు. ఆయన చేసిన పని అదే, భారతదేశాన్ని క్రైస్తవీకరణ ఎలా చేయాలి, ఆయన మిషన్ అది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా. మన దేవుడి కోసం బాగా పనిచేశాడు, మన దేవుడి కోసం బాగా పనిచేయడు, మన మతం కోసం బాగా పనిచేస్తాడు, తన ఒక కుడి భుజాన్ని కోల్పోయింది అని మాట్లాడుతారు. క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి పనిచేశాడు. అంత బాగా పనిచేసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది నేను చెప్పాను. హిందుత్వాన్ని దెబ్బ కొడితేనే కదా వాళ్ళ క్రైస్తవం బలపడేది, అంతేనా? ఉత్తిన దానంతటదే స్ప్రెడ్ అయిపోద్దా? హిందుత్వాన్ని పడగొట్టేసి క్రైస్తవాన్ని వ్యాప్తి చేయాలి, ఇదే ఆయన చేశాడు. ఈ పడగొట్టే క్రమంలో హిందుత్వం మీద దోషణలు చేయటం, రకరకాల కామెంట్స్ చేయటం, ఇలా మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కూడా ఇదే జీవితంగా బతికాడు.
కాబట్టి అంత అశాంతితో ఉన్నాడు ఆయన బ్రతికినంతకాలం. ఇప్పుడైనా తనకు ఆత్మశాంతి కలగాలి, చనిపోయినాకైనా కొంచెం రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా అని చెప్పాను నేను. అందులో తప్పేమనుందా? అది తప్పుగా కనిపిస్తుందా మీకు? లేదు, మీరు మాట్లాడింది బాగానే ఉంది, కానీ మీరు చెప్తుంటే అర్థం వేరు ఉంది, కానీ చూసేటోళ్ళకి అర్థం వేరుగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నా. ఎందుకని ఆయన చచ్చిపోతే మీ పేరు ఎందుకు వస్తుంది, రాధామనోహర్ దాస్ గారి పేరు ఎందుకు వస్తుంది, లేదంటే మన అన్న లలిత్ కుమార్ గారి పేరు ఎందుకు వస్తుంది, రాజేష్ మహాసేన గారి పేరు ఎందుకు వస్తుంది, ఏంది ఏం నడుస్తుంది? ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజే కరీంనగర్ దగ్గర ఇంకొక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాని గురించి ఎవరు, ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడలేదు, అసలు బయటికి రాలే కూడా. ప్రవీణ్ పగడాలని చూడటానికి, చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని చూడటానికి బయలుదేరిన ఇంకొక పాస్టర్ ఉప్పల్ దగ్గర చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. ఇది చాలా మందికి తెలియదు. ఇది మరి ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయంనే ఎందుకు హైలైట్ చేస్తున్నారు వీళ్ళు? ఆయన విషయంలో అయితే హిందువుల్ని టార్గెట్ చేయొచ్చు, ఇతర మతస్థులను టార్గెట్ చేయొచ్చు. సరే, ప్రవీణ్ గారు చచ్చిపోతే హిందువులకు ఏం సంబంధం ఉన్నా? ఆయన హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేశాడు, ఇస్లాంని క్రిటిసైజ్ చేశాడు, కాబట్టి వీళ్ళే చంపి ఉంటారు అనే ఒక అపోహను వ్యాప్తి చేసి ఇది హత్య అనే ఒక అనుమానాలని, అభిప్రాయాలని కలిగించి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది ఒక ప్రణాళికలో భాగం వాళ్ళకి. అంటే ప్రవీణ్ గారి మరణాన్ని హత్యగా క్రియేట్ చేసింది వాస్తవం కాదంటారా? మామూలుగా పాస్టర్లు అనే వ్యక్తులు మందు ఆగరని అంటారు కదా, మరి ఆయన 2-3 సార్లు వైన్ షాప్లకు పోయి బాటిల్ మీద బాటిల్ కొన్నట్టు మనకు విజువల్స్ ఉన్నాయి. పాస్టర్లు ముందు దగ్గర మీరు ఏమైనా హామీ ఇస్తారా? అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇంటర్వ్యూలు అయితే వాళ్ళు అదే అన్నారు, పాస్టర్ అనే వ్యక్తి మద్యం సేవించాడు అంటారు వాళ్ళు. ఏసే ముందు అవుతాడు, మద్యం తాగుతాడు తెలుసా మీకు? ఓకే, ఏసే పూటుగా మద్యం తాగుతాడండి బైబిల్లో. ఎలా తాగుతాడంటే, తాగుచూ తినుచూ వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు వీడు తిండిపోతూ మద్యపాని అని అంటున్నారు నా గురించి అని యేసు చెప్పుకున్నాడు. వాళ్ళు చెప్పుకుంది తిండిపోతూ మద్యపాని అని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేసేలాగా అంత తాగేవాడు యేసు. యేసే అంత మద్యపాని అయినప్పుడు ఆయన ఫాలోవర్స్ మాత్రం పరిశుద్ధులు అవుతారా? పైగా ద్రాక్షారసం తీసుకుంటారు చర్చిలో. అదే ఇప్పుడు జ్యూస్ లేకపోతే పళ్ళరసం, అసలు ద్రాక్షారసం తీసుకునే అలవాటు చర్చిలో ఉంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చింది కదండి క్రైస్తవం, మరి ఫారిన్ కంట్రీస్లో ఎవరు తాగట్లేదా? తాగుతారు. అసలు వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ చలికి తట్టుకోలేక మద్యమే తాగుతారు. చలి దేశాల నుంచి వచ్చింది కదా, ఫస్ట్ ఇజ్రాయెల్ నుంచి వెళ్ళింది అనుకోండి, తెల్లవాళ్ళు ఇక్కడ వ్యాప్తి చేసేయడానికి ఇక్కడికి వచ్చారు, మిషనరీస్గా వచ్చారు కాబట్టి వాళ్ళు మద్యం తాగలే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతమంది పాస్టర్లు తాగుతున్నారో విశ్వాసులకు తెలుసు, ఎంతమంది విశ్వాసులు వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. పాస్టర్లు రేపులు చేయట్లేదా? వాళ్ళు పాపం చేయరు అనడానికి ఎట్లా చెప్తున్నారు? పాస్టర్లు రేపులు చేస్తున్నారు లేదా, దొంగతనాలు చేస్తున్నారు లేదా? కానీ మందు అనే అంశంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు ఛాన్సే లేదు అని అంటారు కదా. అంత స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళకి మానవులకుండా ఏ బలహీనతలు లేనట్లే. ఓకే, ఏ బలహీనతలు లేకపోతే రేపులు చేయరు, దొంగతనాలు చేయరు, దశంభాగాల కోసం పీడించరు, ఇవన్నీ చేస్తున్నారు కానీ అది ఒక్కటే చేయరండి అంటే ఎట్లా కుదిరింది? ఇది ఎట్లా ఉందంటే ఏసుకు అన్నీ ఉన్నాయండి, ఒక కామం మాత్రమే అది ఒక్కటే లేదని చెప్తారు వీళ్ళు. అన్నీ ఉన్నాయి, విపరీతంగా ఆకలి ఉంది, విపరీతంగా నిద్రపోతాడు, విపరీతంగా కోపడతాడు, అన్నీ ఒక హ్యూమన్కి ఉండే ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, ఒక్క సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే లేవండి అని చెప్తారు. అన్నీ ఉండేవన్నీ అదొక్కటే ఎలా లేకుండా పోయింది. ఇప్పుడు పాస్టర్లకు అన్ని అలవాట్లు ఉంటే అదొక్కటే లేకుండా ఎలా పోద్ది? ఓకే, అసలు తీసేది పిచ్చి ప్రశ్న ఇది. పాస్టర్లు తాగుతారు అసలు ప్రశ్నే కాదు అసలు, ఇంకా ఎక్కువ తాగుతారు వాళ్ళు. వాళ్ళకుండే స్ట్రెస్ అంటే మన విజువల్లో చూసేవి అన్ని కూడా నిజాలే అంటారా అదే వారి హత్య తర్వాత? ఇప్పుడు అంత అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు సింపుల్గా ఒక్కటే ప్రశ్న అండి, 24 రాత్రి ఆయన ప్రమాదం జరిగింది అవునా? ఇప్పుడు ఒక డూపును పెట్టి షూట్ చేశారు అనుకుందాం వీళ్ళు చెప్తున్న ప్రకారం, అంటే పగటి పూట కూడా షూట్ చేశారు కదా. ఓకే, ప్రమాదం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోయింది, 25 మార్నింగ్ తర్వాత షూటింగ్ చేయడానికి అవకాశం లేదు, ఏదున్నా ముందే 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగిపోవాలి. మరి 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగితే ఈయన ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఈ 300 కెమెరాల్లో కవర్ అయ్యేలాగా ఒక డూప్ ట్రావెల్ చేశాడు, అసలు సాధ్యమేనంటారు ఇది? ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన హాఫ్ అన్ అవర్లో వైన్ షాప్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు కనుక మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గర నుంచి అడుగు బయటపడిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ మినిట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాడో కూడా మొత్తం ఫుటేజ్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక మనిషిని మాయం చేసి ఇంకొకరిని పెట్టాలంటే మినిమం 1 అవర్ అన్న టైం పడుతుంది. అసలు సిటీలో సాధ్యమైద్దా? ఒక మనిషిని అంత సాధారణ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాక ఎల్బీ నగర్ దాటకుండా, అంటే నిర్మానుష్య ప్రాంతంలో కాకుండా సిటీలో ఒక మధ్యలో కిడ్నాప్ చేసేసి హత్య చేసేసి లేకపోతే ఒక మనిషిని పెట్టడం సాధ్యమైద్దా? కామన్ సెన్స్ ఇది. ఆయన ఇక్కడ నుంచే తాగడం మొదలుపెట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు జరిగిందైతే ఆయనే తీసుకున్నాడు, కాకపోతే కారణం ఏంటి? నార్మల్గా అలా ఉంటాడా, లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా ఏదన్నా ఒక డిప్రెషన్లో ఉన్నాడా, బాధలో ఉన్నాడా? ఇవన్నీ
ఫ్యామిలీకి మరి తెలియాలి. దాన్ని ఎందుకు క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తలేరు? ఆయన మందాగి యాక్సిడెంట్లో చనిపోయిండు అని అంటే దీని మీద 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రమాదంలో చనిపోయాడు అంటే వాళ్ళకి నామోషి. అంటే మీ దేవుడు ప్రమాదంలో కాపాడలేడా, నీ రాకపోకలు ఎందు యెహోవా కాపాడను అని ఉంటుంది కదా, అంటే వాళ్ళ దేవుడికి మహిమలు లేవేమో అని జనాలు ఫీల్ అవుతారో వాళ్ళ భయం. అదే హత్య అయితే హతసాక్షి అని పేరు చెప్పి క్రైస్తవులందరిని రెచ్చగొట్టచ్చు, ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయొచ్చు. ఇదొక కారణం. కానీ అన్న మీరు ఒకటి గమనించరో లేదో, వారు చనిపోయిన తర్వాత వారు ఎక్కడ ముస్లిం కమ్యూనిటీని నిందించిన సందర్భాలు ఎక్కడ చూడలే. హైందవ సోదరుల మీదనే పడ్డరా. అసలు వార్నింగ్స్ ఏమైనా వస్తే ఇస్లాం కమ్యూనిటీ నుంచి వచ్చాయి. ఓకే, ఒక ఇమాం గారు డైరెక్ట్గా నీ గొంతు కోస్తాం, గుడ్లు పీకేస్తాం అని 4 కోస్తాం మాట్లాడాడు. వీళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. హిందువుల మీద పడవచ్చు, వీళ్ళ మీద పడితే వీళ్ళు అంత రాడికల్గా ఉండరు. వాళ్ళ జోలికి వెళ్తే ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వార్నింగ్ ఇచ్చిందేమో వాళ్ళు, ఆడిపోసుకునేదేమో మమ్మల్ని. ఇది ఒక దుర్మార్గం. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక క్రైస్తవ సమాజం ఇంకొక వైపు ఎట్లుంటుందో మేము చూపిస్తాం, ఇప్పటి వరకు కాయిన్కి ఒక వైపే చూసిరు, ఇంకో వైపు చూపిస్తాం, మేమేందో చూపిస్తాం అని అంటారు. అసలు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, రేపొద్దున ఇంకొకటి ఏదన్నా జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం, అల్లర్లు రేపడానికి అవసరం ఏముంటుంది? ఈ సందర్భంలో వాళ్ళకి అల్లర్లు పుట్టించాల్సిన అవసరం ఏముంటుంది? ఒకటి, దేశం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు మత మార్పులు జరగవు. దేశం అభివృద్ధి చెందకూడదు కాబట్టి ఏదో ఒక అల్లర్లు రేపుతూ ఉండాలి ఎప్పుడు. లేదా వచ్చిన వాళ్ళు, ఈ క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు వెనక్కిపోయే ప్రమాదం ఉంటుంది. హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు పెట్టేస్తే ఈ విపరీతమైన పగలు ప్రతీకారాలు పెంచేస్తే మత మార్పు జరుగుతుందంటారా? అంటే వచ్చిన వాళ్ళు వెనక్కిపోకుండా ఉంటారు. ఓకే, వీళ్ళకి హిందువులంటే ఇంత దుర్మార్గులు, హత్యలు చేసేసారు అది అని చెప్పి నూరిపోస్తే వచ్చిన వాళ్ళు వెనక్కి జారిపోకుండా ఉంటారు. ఇదొక వ్యూహం. ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే, వాళ్ళు ఇస్లాం వర్గానికి సంబంధించి ఒకడు మీ అజయ్ గారు, అంటే మీ ఛానల్లో మీ అజయ్ గారు అంటే మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే వాడు పోయాడు కదా. మీ దోస్తా అజయ్ గారు? లెక్కలేదు అసలు. ఆడేమంటాడంటే రంజాన్ మాసంలో వాళ్ళు ఏం చేయరాదు, పవిత్ర మాసంలో మర్డర్ చేయరాదు. రంజాన్ మాసం కాకపోతే చేస్తారా? మొన్న రీసెంట్గా హైదరాబాద్లో బీఆర్ షఫీ గారిని కూడా తీసుకొచ్చినట్టున్నాడు ఆయన ఇన్సిడెంట్ దగ్గర. వాడు తీసుకురావడం ఏంటి, ఆయనే వచ్చేళ్ళే. కానీ వచ్చిన తర్వాత మేము అన్నదమ్ములు, మనందరికీ తండ్రి ఒకటే, మనం ఒకరికే పుట్టామన్నాడు. తప్పేముంది అట్లా మీరు దాన్ని ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? అక్కడికి వస్తా. అయితే వీడు ఏమన్నాడంటే రంజాన్ మాసంలో చేరన్నాడు కదా. జర్మనీ నుంచి వచ్చిన ఒక యువతని రంజాన్ రోజునే, రంజాన్ మాసం పక్కన పెట్టేయండి, రంజాన్ రోజునే రేపు చేసాడు. మరి అది ఎట్లా సాధ్యం? చేయరు అంటే ఎట్లా కుదిరిద్ది? చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళని తప్పించేసి, లేకపోతే వాళ్ళ మీదకి వెళ్ళే ధైర్యం లేక హిందువులను టార్గెట్ చేయాలి. అంటే ప్రవీణ్ గారిని హత్య చేసింది ముస్లిమ్స్ అంటారు ఏంది మీరు? వీళ్ళు ఆరోపణలు చేస్తే గీస్తే వాళ్ళ మీద చేయాలంటున్నా. ఓకే, ఎందుకంటే వార్నింగ్ థ్రెట్స్ అక్కడి నుంచి వచ్చాయి. మేము ఎప్పుడన్నా ఫిజికల్గా ప్రవీణ్ని చంపేస్తాం, లేకపోతే థాట్ షూట్ అని మేము వార్నింగ్లు ఇచ్చామా? మేము ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటే క్రిస్టియానిటీని, వాళ్ళ ఐడియాలజీని ఎక్స్పోజ్ చేయడం చాలా ఈజీ మాకు. ఓకే, వాళ్ళు నోటుకు వచ్చింది వాగుతూ ఉంటారు, మేము దాన్ని చూపిస్తాం, ఎగ్జాంపుల్గా చూపించచ్చు. లేకపోతే మేము ఏకదాటిగా ఏకపక్షంగా ఎన్ని చెప్పినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అన్నాడండి, ఇది క్రిస్టియన్ ఐడియాలజీ అని మేము చూపించాం. అనకపోతే మేము చెప్తే వాళ్ళకి దేశభక్తి ఉండదు, ఈ మిషనరీస్కి విదేశస్తులకి బానిసలుగా తొత్తులుగా పనిచేస్తారు అని మేము చెప్పామనుకోండి, నమ్ముతారా? ఎట్లా చెప్తాను అంటారు. ఈ వీడియో చూపించాం, అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రవీణ్ని యూజ్ చేసి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అది చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారో, ఇంకా చెప్పాల్సినవి మిగిలిపోయినాయని? అంటే ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, సంఘటనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటేనే వాళ్ళు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కొంచెం ఈజీ అయింది. ఎందుకు మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా అంత లైట్గా తీసి పడేస్తున్నారు? ఆయన కూడా పెద్ద పాస్టర్ అని చెప్తారు, పొద్దున్న లేస్తే హిందువులను ఏకతాటిగా వాయించేస్తాడు కదా అటు ఇటు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, పిచ్చి పిచ్చిగా వాగేవాడు కావాలి తప్ప వాడు పెద్ద పాస్టర్ అని చెప్పి మీరు క్రైస్తవులతో కూడా చెప్పించలేరు. వాడు మన ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన పెడతానని చెప్పి పెద్ద సభ పెడతానని రండి అన్నాడు. 30 మంది వచ్చారు, అందులో 20 మంది పెద్ద సభకి 30 మందికి చాలా తేడా. 30 మందిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు. ఓకే, ఉపాధి హామీ 20 మంది భోజనం కోసం కూర్చోబెట్టారు, 500 భోజనం కూర్చోబెట్టారు. అది వాడి స్టామినా. అది పెద్ద పాస్టర్ ఏంటి, వాడు మణిపూర్ శవాల మీద 3 కోట్లు మింగేశాడని చెప్పి క్రైస్తవంలోనే ఎవరు నమ్మట్లేవండి. పాస్టర్ విజయ్ కుమార్ తెలుసుగా మీకు? ఆయన ఫోన్ చేస్తారా? ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకు లేపడని నమ్మకమా? ఆయన 3 కోట్లు మింగేశాడా లేదని చెప్పి ఆయన చెప్తాడు. మీరు అడగండి, ఇప్పుడు కావాలండి ఫోన్ నెంబర్ ఇస్తాను. అంటే వీళ్ళలో ఒక విచిత్రం ఏంటంటే అన్న, ఏ పాస్టర్ని ఇంకో పాస్టర్ గురించి అడిగితే ఆయన మంచోడని చెప్పుకోరు వీళ్ళు.
9000. ఉమ్. ఉమ్. లేపుతాడో లేదో, లేపితే మాట్లాడండి. ఆయన గురించి అడగాలనా? అజయ్ కుమార్ మణిపూర్లో డబ్బులు కొట్టేసాడు, మీరు వీడియోలు చేశారు కదా, నిజమే కదా అని అడిగాడు. లేదు. అంటే మీరు మణిపూర్లో డబ్బు కొట్టించిన అంశం ముందు చెప్తున్నారా? అంటే టెక్నికల్గా ఆయనను ఎదుర్కోలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తారా ఎట్లా? ఇప్పుడు ఈ విషయం నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. మాస్టర్ విజయ్ కుమారే ఆధారాలతో సహా చెప్పాడు 3 కోట్లు కొట్టేశాడు అని చెప్పి. బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ తీసుకొచ్చాడు. ఏ సందర్భంలో కొట్టేశాడు? మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ క్రిస్టియన్స్ మీద దాడులు, అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఫేక్ ప్రాపగండా, శవాలు అవి ఇవి చూపించి సింపతి క్రియేట్ చేసుకుని 3 కోట్లు ఫండ్ రైజ్ చేసి కొట్టేశాడు. అలాగే ఇక్కడ ప్రవీణ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ శవం మీద కూడా కొంత సంపాదించవచ్చు అని ఆశతో వచ్చాడు ఇక్కడికి. ఓకే. అందుకే డే 1 నుంచి అక్కడ వీడు మాట్లాడినన్ని మాటలు ఇంకెవరు మాట్లాడాల. అంత వైల్డ్గా వీడు తప్పుదారి పట్టించినంతగా ఇంకెవరు పట్టించాల. సోషల్ మీడియా మొత్తం వీడు చేసిన ప్రాపగాండానే. రాత్రి 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది. 11:30కి యాక్సిడెంట్ అయితే 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది, కంపెనీ వివరాలు కావాలని అని చెప్పాడు. నిజమా అది? ఫ్యామిలీ ఎవరన్నా చెప్పారా? అబద్ధం చెప్పారా? పోలీసులు అలాంటిదే లేదని చెప్పారా? తర్వాత పోస్ట్ మార్టం చేయకుండా మీ భర్త శవాన్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని వాళ్ళ భార్యని బెదిరించినట్లు, ప్రవీణ్ భార్యని బెదిరించినట్టుగా చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి? ఆ ఫ్యామిలీ మెంబర్సే బాడీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, ఈ పోస్ట్ మార్టం ఏమవుద్దని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కానీ వీడు రివర్స్లో ప్రచారం చేశాడు. తర్వాత వాళ్ళ కూతుర్ని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటిది ఏం లేదని, బెదిరింపులే లేవని చెప్పారు. ఇంకోటి అన్న, మీరు గమనించారో లేదో, ప్రవీణ్ పగడాల్ గారి మిస్సెస్ వారు ఆడ మన చర్చ్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఒకవేళ మా భర్తను ఎవరైనా చంపినా కూడా నేను వాళ్ళని క్షమించాలని దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పింది. అంటే ఆమె ఇష్యూకి తావు ఇవ్వట్లేదు ఇక్కడ. మొదటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు జరిగింది ఏదో దీన్ని ఇక్కడతో వదిలేద్దాం అనే దూరంలో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు పోలీసులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు తోసేద్దామని, హిందువుల మీదకు తోసేద్దామని చెప్పి ఇప్పుడు ఈ వివరాలన్నీ బయట రావడానికి, ప్రవీణ్ ఎక్కడెక్కడ తాగాడు, ఎక్కడ పడి, ఇవన్నీ ఇప్పుడు ఆయన అంత అఘోరంగా ఈరోజు ట్రోల్స్, బకాడి అని చెప్పి అదే ఇదే మా మీమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? అది జరిగింది ప్రమాదమే అనే విధంగా అర్థమవుతుంది. సరే దీన్ని ఎక్కడితో వదిలేసి ఈ ప్రమాదమే అని చెప్పి ఒప్పుకుని ఉంటే, లేదా రాద్ధాంతం చేయకుండా ఉండుంటే, ప్రభుత్వాన్ని హిందువుల్ని టార్గెట్ చేయకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు, ఈ వివరాలన్నీ బయటకు వచ్చేవి కాదు. వీళ్ళంతా సోషల్ మీడియా ముందు కూర్చొని ప్రవీణ్ గారి బైక్ అది కాదు, లేదంటే మాస్క్ అది కాదు, టీషర్ట్ అది కాదు, హెల్మెట్ ఎందుకు 3-4 అవర్స్ తీయలేదు, ఈ రకంగా మాట్లాడడం పిచ్చి డౌట్స్ కదా ఇవన్నీ. ఇప్పుడు ఆయన వైన్ షాప్లోకి వెళ్ళాడు, హెల్మెట్ ఎందుకు తెస్తాడు? ఓకే. తాగి రోడ్డు మీద పడిపోయాడు, హెల్మెట్ ఎందుకు తెస్తాడు? గుర్తుపెట్టే వాళ్ళు ఉంటారు కదా, హిందువులు ఉంటారు కదా, ఎవరైనా గుర్తుపెట్టి ఇదే ప్రవీణ్ ఎక్కడ పడిపోయాడు, తాగి పడిపోయాడు అని చెప్పి ఫోటో తీసి మాకు పంపిస్తే ఆయన పరుగు పోద్ది కదా. ఓకే. మినిమం కామన్ సెన్స్. వాళ్ళు అంటారు బైక్ మీరెందుకు పడ్డది, మా గాగుల్స్ నీట్గా తీసి పక్కన పెట్టిరు, మాస్క్ కూడా తీసి పక్కన పెట్టిరు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే బైక్ ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పడాలి కదా. ఇప్పుడు హత్య చేస్తేనే బైక్ ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పడేసేవాళ్ళు. ఓకే. అంతే కదా. మీద పెట్టే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తే ఇది డౌట్ వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా, చల్ల చెదరగా పడేసి వెళ్ళిపోతారు. అవును. కానీ అక్కడ దురదృష్టవశాత్తు ఈయనకి వెళ్ళిన తాకిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఏదో రాళ్లతో కట్టిన గోడ ఉంది, ఆ గోడను గుద్దుకుంది, ఈయన కింద పడిపోయి ఉంటాడు, బండి మీద పడిపోయింది. లేదా ఈయన మీద పడినటువంటి బండిని తీసుకునే ప్రయత్నాలు, ఒకవేళ క్రైస్తవ సమాజం చెప్తున్నట్టు ఒకవేళ వారిని హత్య చేసి ఉంటే వాళ్ళు చెప్తున్నట్టు హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందన్న అంత అదే ఏం సాధిస్తారంటున్నా హత్య చేసి ఏంటి ఉపయోగం? అసలు హత్య చేయాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి దొరికిపోతామని భయం ఉండదా? అంతకులను పట్టుకోవటం ఎంతసేపు అసాధ్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏ చిన్న క్లూ దొరికినా పట్టేసుకుంటారు. వాళ్ళకి ఏం ఎలాంటి భయం బెంగా లేకుండా. అజయ్ బాబు గారు ఏమంటారంటే సుగుణ కరుణాకర్ గారు లేదంటే మన అంటే వీళ్ళే చేసిన హత్య ఏమో వీళ్ళ పాత్ర ఉందేమో అంటాడు ఆయన. ఎవరు అమర్ ప్రసాద్ లేదంటే లలిత్ కుమారు ఈ 3-4 కలిసి చేసిరేమో అని అంటారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటని మీరు? అదే 99% అది ప్రమాదం అండి. 1% ఒకవేళ హత్యాగిత్య అయితే కనుక అందులో ఈ ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కలిసి చేసి ఉండొచ్చు. వీళ్ళకి బేసిక్గా ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీ మీద ట్రోల్స్ ఎక్కువైనాయి. దీని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి, క్రిస్టియానిటీ అంటే ఒక చిల్లర మతం అనే అభిప్రాయం అయిపోయింది, వచ్చేసింది. కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేసి ఒక సింపతి క్రియేట్ చేసి మళ్ళీ జనాల్ని మాయ చేయాలి అంటే ఒక ప్రమాదం, ఒక హత్య ఏదైనా జరగాలి. అప్పుడు ఆ ప్రాపగాండా రేపి మళ్ళీ క్రైస్తవులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఇది చిల్లర మతం కాదు,
మనం దేవుడి కోసం పోరాడాలి అదని ఇదని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొట్టచ్చు. కాబట్టి ఈ అవసరం ఎక్కువగా వీళ్ళకే ఉంది. ఎవరెవరైతే ఇప్పుడు ప్రాపగాండా చేస్తున్నారో కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నా వీళ్ళే చంపుంటారు. ఏం అవసరం ఉంటుంది అన్న, మీరు భలే మళ్ళీ చాలా రివర్స్గా మాట్లాడుతున్నారు. రివర్స్ అంటే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు లబ్ధిదారుడు ఎవరు చూస్తారు. ఒక క్రైమ్ జరిగితే లబ్ధిదారుడు ఎవరు, దీనివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు. ఓకే, ఇప్పుడు దాని ద్వారా ఎవరు బెనిఫిట్ అవ్వాలని చూస్తున్నారు, నేనేమైనా అవుదామని చూస్తున్నానా? ఓకే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళు సభలు పెట్టి, కృతజ్ఞత సభలు పెట్టి, కుడికలు పెట్టి, ఆదరణ కుడికలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదిగో మన హతసాక్షి అని చెప్పి హిందువుల మీద రెచ్చగొడుతున్నారు, పొలిటికల్గా డిమాండ్ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ప్రాపగాండా చేస్తున్నారు, ఇన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్స్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే లబ్ధిదారులు ఎవరు? పాస్టర్స్. అదే కదా, ప్రవీణ్ది ప్రమాదం హత్య పక్కన పెట్టడం, జరిగిన ఇన్సిడెంట్ వల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు? పాస్టర్స్. కాబట్టి లబ్ధిదారులుగా మొట్టమొదటి అనుమానితుల లిస్టులో వాళ్ళని చేర్చాలి. ఓకే, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ ప్రాపగాండా చేయడంలో లెజెండా ఏంటి, ఈ ప్రమాదం వరకే పరిమితమా, ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా క్రియేట్ చేస్తారా, ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ప్రమాదాలు జరిగితే దాన్ని హత్యలుగా చిత్రీకరించి హిందువులు ఓచకోతలకు వస్తామన్నాడు ఒకడు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు ఓచకోతలు కోయడానికి. గుండు గీసి రోడ్ల మీద తిప్పుతాం అంటున్నారు, లేదంటే అనేక రకాల. ఇప్పుడు రెండో కాయని చూపిస్తాం అన్నాడు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు, స్పష్టం అవుతుంది కదా. ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు రెచ్చిపోదాం, తగలబెట్టేద్దాం అనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఒక పెద్ద కుట్ర వెనకాల లేకుండా ఇన్ని మాటలు ఎందుకు వస్తాయండి? మీకు ఆ మరణంతో నాకు సంబంధం లేదన్నారు. ఆయన చనిపోగానే హుటాహుట్టిన ఫేస్బుక్లో వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం ఎందుకు? ఇప్పుడు అమర్ ప్రసాద్ అన్న నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టి చూపించిండు అజయ్ బాబు గారు గతంలో. అరే వాడు గుద్ద వాళ్ళ తాగి చచ్చిపోయాడు అంటే చెప్పొద్దు. ఆ రకంగా పోస్ట్ మార్టంలో అదే వస్తుంది, తాగి ఎక్కడో చచ్చిపోయాడు అంటే పోస్ట్ మార్టంలో ఏమొస్తుందో కూడా వీళ్ళకి ఎట్లా తెలుసు అనేది వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. నేను వ్యంగ్యంగా పోస్టులు పెట్టాను, ఒకటి చూపించండి. ఇప్పుడు వీపీ రెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అసలు ఫస్ట్ మొదలుపెట్టింది వీపీ రెడ్డి నా మీద. డైరెక్ట్ నా పేరు తీయలేదు కానీ ఇండైరెక్ట్గా నా గురించి చెప్పారు. ఏదో స్క్రీన్ షాట్ వస్తుంది అన్నాడు. ఏం వస్తుంది, ఏం చూపించారు, ఇది పలానా స్క్రీన్ షాట్ అని చెప్పి ఏమైనా చూపించారా? నేను ఏదో 2 పోస్టులు పెట్టానో అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను మార్చేసాను, డిలీట్ చేశాను అన్నారు. ఎక్కడ డిలీట్ చేశాను రుజువు చేయండి. ఓకే, మీ ఫేస్బుక్ పేజ్లో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ లాజిక్ లేకుండా ఎమోషనల్గా జనాలందరూ ఒక అయోమయం పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పేర్లు చెప్పి మా మీదకి రెచ్చగొట్టడం దుర్మార్గమే కదా. ఇప్పుడు రేపు పొద్దున మేము ఆంధ్రాలో ఏదైనా సభలకు వెళ్తాం, పర్యటనకు వెళ్తాం, ఈ మేమే చేసాము అని చెప్పి వీళ్ళు సైకలాజికల్గా కొంతమంది ప్రిపేర్ చేశారు. కాబట్టి అందులో సైకిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా మా మీద దాడి చేయొచ్చు, చెప్పలేదు. దానికి బాధ్యులు వీళ్ళే కదా. ఓకే, అంటే ఇప్పుడు విషయపరంగా కంటెంట్ పరంగా మనం వీళ్ళని ఎదుర్కోలేము అనుకున్నప్పుడే. ఇప్పటి వరకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఎంక్వైరీ అట్లా ఏమైనా వచ్చిందన్న? పోలీసు ఇన్వెస్టిగేషన్లో అది ప్రమాదం హత్య అని చెప్పి దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తులో ఏ కొంచెం అనుమానం అన్నా మాకు ఫోన్ వచ్చేది. క్లియర్గా వాళ్ళకి ఏం జరిగిందో స్పష్టంగా తెలుసండి. కాకపోతే జనాలని వీళ్ళు రకరకాలుగా రెచ్చగొట్టారు కాబట్టి కొన్ని వివరాలు వాళ్ళు ఓపెన్గా చెప్పడం కొంత టైం తీసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ తప్పు అంటారేంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అది మీడియాకి వచ్చింది. ఎలా వచ్చిందో లీక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆ వచ్చిన ఫుటేజ్ అనేది ఎంతవరకు సత్యం అనేది పోలీసులే నిర్ధారణ చేయాలి. త్వరలో వివరాలు చెప్తారనుకోండి. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటుంది? ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్టే కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాలి. ఓకే, కాల్ డేటా అది కూడా తీసుకోవాలి. ఈ వివరాలన్నీ సమీకరించుకుని వాళ్ళు అన్నీ ఒకేసారి చెప్తారు. ఎందుకంటే అంత సెన్సిటివ్గా మార్చారు, అంత కాంట్రవర్షియల్గా మార్చారు కాబట్టి. నార్మల్ కేసులో అయితే ఇమీడియట్గా చెప్పేస్తారు. ఇప్పుడు ఒక మతాల మధ్య చిచ్చుబెట్టే అంశంగా మార్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఆధారాలు సమీకరించుకోవాలి. దానికి ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారన్నా లేదంటే చనిపోయే పరిస్థితికి వచ్చిందన్నా దానికి కారణం రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు, లేదంటే కరుణాకర్ సుగ్గునా గారు, వీళ్ళే అని చెప్పి అమర్ ప్రసాద్ వీళ్ళే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేస్తే మతాల మధ్యన రెచ్చగొట్టేటట్టు రకంగా మాట్లాడతారు. వీళ్ళే ఆ రకమైన కార్యకలాపాలకు ఏమైనా పాల్పడి ఉంటారేమని అంటారు వాళ్ళు. మేము ఏదైతే ఒక ఇంటలెక్చువల్ వేలో వర్క్ చేస్తున్నామో ఇది గనక లేకపోతే ఇబ్బంది, చాలా హింస జరిగేది అంటున్నా. హిందువుల్లో వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు దైవదోషం చేస్తుంటే మీరు పనిచేసే ఇంటలెక్చువల్ వేనా? మీకేమనిపిస్తుంది? అలా ఇంటలెక్చువల్ వేనా? మేము బుక్స్ రాస్తున్నాం, ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం. అంటే స్క్రిప్చర్స్లో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ సందర్భం ఏంటి, దానికి కౌంటర్ ఏంటి, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ అవతల గ్రంథాలని ఆ రకంగా దూషించడం ఎంత? బొకడా బైబిల్ అని, లంజల బైబిల్ అని, లేదంటే మరియమ్మ వ్యభిచారం చేసి కన్నదని, అంటే ఆ రకంగా పదజాలాలు వాడడం ఎంతవరకు? మేము దూషించడం అనేది ఎప్పుడు చేయలే. ఒకవేళ 1-2 సందర్భాలు ఎప్పుడన్నా కొంచెం క్రాస్ అయినా కూడా దానికి కారణం
వాళ్ళు పరిధి దాటి దుర్మార్గంగా మాట్లాడడం. ఓకే. ఇప్పుడు మనకి హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, అవును. మానవ సహజంగా. ఎప్పుడు వాళ్ళు దారుణంగా దేవుణ్ణి తిడుతుంటే, ఇప్పుడు నా ఆరాధ్య దైవం ఇష్టదైవం శివుడు అండి. ఒకటి శివుడు నానా మాటలు అన్నాడు, నేను మడిగట్టు కూర్చుని జాగ్రత్తగా మాట్లాడండి, ఎట్లా కుదరదు. ఆ సందర్భంలో మనం కొంచెం లిమిట్స్ దాటు. ఏం చేస్తారు మరి? అంటే మన మాటలు కూడా కొంచెం క్రాస్ అవుతాయి అంటున్నా, ఒకటి రెండు సందర్భాల్లో. ఇప్పుడు నేను కొన్ని వందల వీడియోలు చేశాను, వందల వీడియోలు అదే పనిగా తిడుతూ ఉంటే ఎంతమంది ఎన్నిసార్లు చూస్తారు నా వీడియోస్? ఇప్పుడు కంటెంట్ మాట్లాడకుండా ఎప్పుడు తిడతానే ఉన్నాను అనుకోండి, జనాలకు ఏం అవసరం? మనం ఏదో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చరిత్ర ఏం జరిగిందో చెప్తున్నాం, లాజికల్గా మాట్లాడుతున్నాం, కాబట్టి జనాలు నచ్చుతుందో చూస్తున్నారు. లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం అనేది నడిపించడం సాధ్యమా? మీరు చెప్పండి. ఓన్లీ 2 రోజులు చూస్తారు, అది జీర్ణం కావట్లే వీళ్ళకి. ఓకే. వీళ్ళు క్రైస్తవ సమాజానికి మీ నలుగురే టార్గెట్ ఎందుకు అయ్యారంటే, క్రైస్తవులకి కాదు, పాస్టర్లకి, మాఫియాకి. క్రైస్తవులు వేరు, పాస్టర్లు వేరు. అంతేగా. ఇప్పుడు సాధారణ క్రైస్తవుడు అంటే అతను దోపిడీకి గురి కాబడేవాడు. ఓకే. పాస్టర్ అంటే దోపిడీదారుడు వేరు, బాధితుడు వేరు. మనం బాధితుల్ని సేవ్ చేయాలనేది మన ఎజెండా. మతం మీరు మాట్లాడితే మాటికి మత మార్పిడి అంటున్నారు. భారతదేశంలో 80% మంది మన హిందువులే ఉన్నారు కదా, కేవలం 10-20% ఉన్న హిందూ క్రిస్టియన్లను వాళ్ళు ఎట్లా మత మార్పిడి చేస్తున్నారు? వాళ్ళ ప్రొపగండా ఏంది? 80% హిందువులు ఉంటే 10-20% క్రిస్టియన్స్ ఉన్నారా? మరి ఇంకా ముస్లిమ్స్ ఎంత శాతం ఉన్నారు? లేదు, 10% వీళ్ళు 10% వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు ఎట్లా మనల్ని మత మార్పిడి చేస్తారు? ఒరిజినల్గా 65 నుంచి 70% ఉంటారు మధ్యలో హిందువులు. 30%, 35% వరకు రెండు మతాలు కలిపి ఉన్నారు. ఎలా వచ్చారు ఈ 30-35%? ఓకే. భారతదేశంలో ఏమైనా మొక్కలు మొలిచినాయా? ఆ మొక్కల్లో నుంచి వచ్చారా? 30% అనుకోండి సుమారుగా. 100లో 30 కోట్లు, భారతదేశ జనాభా 150 కోట్లు, అందులో ఒక 15 కోట్లు, 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు. ఓకే. 150 కోట్ల మందిలో 45 కోట్ల మందిని మత మార్పిడి చేశారు, రెండు మతాల్లోకి పోయారు. ఎక్కడి నుంచి ఎట్లా సాధ్యం మత మార్పిడి చేయడం? అంటే అవతల వ్యక్తి ఇష్టం లేనిదే పోడు కదా క్రిస్టియానిటీలో. మీరు ఎట్లా అనుకుంటున్నారు మత మార్పిడి చేస్తారు వాళ్ళని? మన వాళ్ళే వెళ్ళి ఉండొచ్చు కదా. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సైబర్ మోసాలు జరుగుతున్నాయి కదా, మీ అకౌంట్లో డబ్బులు మీ ఇష్టం లేకుండా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా వాళ్ళు కొట్టేయగలరా? హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేయరు. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు వస్తాయని చెప్తారు. ఫస్ట్ లాభాలు వస్తాయి, కొంచెం చూపిస్తారు, ఏదో బాగుందని చెప్పి ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, లక్షలు పెట్టిన తర్వాత లాక్ చేసేస్తారు. ఓకే. ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా, మీరు ఎంటర్ కొట్టకుండా అందులో ట్రాన్స్ఫర్ అవ్వవు, మీరు ఇష్టపూర్వకంగానే చేశారని చెప్తాను. మీరు కేసు పెట్టడానికి వెళ్ళారు, నువ్వు ఇష్టపూర్వకంగానే చేసావా, కేసు ఎట్లా పెడతాను, పోలీస్ అన్నాడు అనుకోండి, మీరేమంటారు? నన్ను మోసం చేశారు, చీట్ చేశారు అంటారు. అలాగే వాళ్ళు చీట్ చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. అంటే సైబర్ మోసాలకు గురయ్యే వాళ్ళకి ఒక దురాశ ఉంటుంది. మత మార్పిడి అని ఎందుకు అనుకోవాలి? అభిప్రాయం మార్చుకున్నారు అని అనుకోవచ్చు కదా. లేదు, అట్లా అని వాళ్ళే ఒప్పుకోరు. ఓకే. అభిప్రాయం మార్చుకున్నారు అని వాళ్ళు ఒక ప్రాసెస్ ఉంది. మత మార్పిడి అయిన తర్వాత వాళ్ళు నీళ్ళలో మునగాలి, బాప్తిజం ఇవ్వాలి, ఏసే రక్షణ ఒప్పుకో, ఇంకా చెప్పాలంటే దేవుడి పటాలు తీసి బయటపడేయాలి. ఓకే. ఎన్నో ఉన్నాయి. అది జస్ట్ అభిప్రాయం మార్చుకున్నారు ఎట్లా చెప్తారు? అవును. అలాగే సైబర్ మోసాల్లో ఏ విధంగా మోసాలకు గురవుతున్నారో, అలాగే ఈ మత మార్పిడిలో కూడా ఆశా ప్రలోభాలకి గురయ్యి ఓకే కొంచెం ఏదో రాత్రి గొప్పవాళ్ళు అయిపోతారు, రాత్రి అద్భుతాలు జరుగుతాయి అనే ఒక ఆశని పట్టుకుని వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. ఇంట్లో ఏదో కష్టం లేకుండా ఎవరన్నా భూమి మీద ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య, ఎంత పెద్ద కోటీసుడు ఏదో టెన్షన్ ఉంటుంది. నీ టెన్షన్లన్నీ మొట్టుమాయం అంటాడు ఒకడు. మనిషి ఆశాజీవి కదా, ఆశ కలిగిద్ది. ఇప్పుడు ఇన్ని ప్రయత్నాలు చేసాం, సరే ఇక్కడ చేస్తే ఏమైంది అనుకుంటారు. అసలు ఎంత దుర్మార్గంగా, ఇందులో చాలా లోతుగా వెళ్తే హాస్పిటల్స్లో ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళు ప్రేయర్లు చేసుకుంటూ వెళ్తారు. ఇంకా అందులో నర్సులు ఉంటారు కొంతమంది. ఈ నర్సులు ఆల్రెడీ మతమార్పిడి అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సిచ్యువేషన్ ఇదని, పలానా పేషెంట్ 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతున్నాడు అని వీళ్ళకి తెలిసింది కదా ముందు. ఈ పేషెంట్ చెప్పకముందే పాస్టర్కి నర్సు చెప్పేసింది డీటెయిల్స్. వాడు వచ్చి ప్రేయర్ చేసి దేవుడిని 2 రోజుల్లో విడుదల చేస్తాడని చెప్తాడు. డాక్టర్ వచ్చి రేపు అదే చెప్తాడు, నిన్నే పాస్టర్ గారు చెప్పారు, ఎంత అద్భుతం అనుకుంటాడు. ఇది ఒక చీటింగ్. ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు స్కిట్లో ఉన్నాయి, ఎన్నో స్కిట్లు వేస్తున్నారు. పుట్టిన దగ్గర నుంచి కళ్ళు లేవు, టచ్ అని కళ్ళు వచ్చేస్తాయి. అదే విచిత్రం నాకు. అది మీరు నమ్ముతున్నారా? నేను అది సాధ్యం కాదేమో అనుకుంటా. ఒకడు బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తున్నాడు. మరి ఈ ముఠాలోనే ఒకడు 1-2 అంటే నమ్మొచ్చు, కానీ ఫంక్షన్ పెట్టి ఒక 5-6 వేల మంది 10,000 మందిని పెట్టి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు అనేది ప్రశ్న. అందులో ఎంతో అంత జెన్యూనిటీ లేకపోతే ఎట్లా నమ్ముతారు అనేది. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అదే మైండ్ సెట్తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు గుర్ర పందాల మీద పందాలు కాసేవాళ్ళు అదే మైండ్ సెట్తో వస్తారు. మనకు కూడా ఏదో జాక్పాట్ తగలకపోద్దా అని.
మనకు కూడా ఏదైనా జాక్ పాటు తగలకపోద్దా అని ఆశతో వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఓకే. ప్రశ్నిస్తే నువ్వు సైతాన్ అంటారు, ఇంకెక్కడ ప్రశ్నించగలరు? క్రైస్తవం దాని స్వభావం ఏంటి అని అంటే ప్రశ్నను ఎదుర్కోలేదు, ప్రశ్నించేవాడిని సైతాన్ అని చెప్తారు, దుష్టశక్తి అని చెప్తారు, అవసరమైతే వాడిని కొడతారు, చంపుతారు. చరిత్రలో జరిగింది అదే. ఓకే. విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళని తగలబెట్టారు. ఇప్పుడు ఫిజికల్గా చంపకపోయినా మానసికంగా చంపేస్తారు. మెంటల్గా నువ్వు సైతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయావు, సైతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయావు అని వీడిని ఒక దోషిగా చూపిస్తారు. మిగిలిన సమాజం అంతా వీడి సైతాన్ని పట్టింది, దెయ్యం పట్టిందని చూస్తే వాడి మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. 100 మందిలో నీకు దెయ్యం పట్టిందని ముద్రేసేస్తే వీడు ప్రశ్నిస్తే వీడిని దెయ్యం పట్టిందని ముద్రేసి ఇంకోటి ధైర్యం చేస్తాడా? ఇదే పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఆయన ఏమన్నాడంటే, బైబిల్ మేము ప్రతిరోజు చదువుతాం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ ఫ్రీ టైం ఉంటే అక్కడ చదువుతాం, కానీ మీ హిందువులు ఎక్కడ మీ ఒక్కరింట్లన్నా గ్రంథాలు ఉన్నాయా, మహాభారతం ఉందా, రామాయణం ఉందా, ఏమున్నది అని మీరు ఎందుకు చదవరు, మీ మీ గ్రంథాలను మీరు ఎందుకు ప్రచారం చేసుకోరు అంటాడు ఆయన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు బైబిల్ చదివితే అందులో ఎవడు ఉండడు. బైబిల్ చదవకుండా వాళ్ళు సంగలా పెట్టుకు తిరుగుతున్నారు కాబట్టి ఆ మతం బతుకుతుంది. రెండోది అది చదివితే ఉండరు అందులో. అంటే దాంట్లో ఎవరైతే లాభాలు ఆర్జిస్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళు మాత్రం ఉంటారు. ఓకే. పూర్తి బైబిల్ చదివి దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా అందులో ఉండరు, మనిషిని ఎవడు ఉండరు. ఓకే. ఇది నేను ఛాలెంజ్ చెప్తాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్ అందరినీ చూడండి, బైబిల్ చదివి క్రిస్టియన్స్ నాలాంటి వాళ్ళు ఓకే బైబిల్ చదివి బయటకు వచ్చిన వాళ్ళే. అవును. మత మార్పులు అయిన వాళ్ళని చూడండి, అందులోకి వెళ్ళిన వాళ్ళు అందరూ చూడండి, బైబిల్ చదివి అందులోకి వెళ్ళిన ఎవరు లేడు. ఓకే. మా ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది, మా అత్తకి జబ్బు చేసింది, ఏదో ఒక రీజన్, ఏదో ఒక సమస్య వచ్చింది, పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసాడు, మతం వచ్చింది, ఇదే బైబిల్ చదివి ఎవడాలి. సరే ఇది పక్కన పెడితే హిందువులకి మన సాహిత్యం అనేది రామాయణ మహాభారతాలు అనేవి గ్రంథస్థం చేసి గ్రంథం రూపంలోనే ఉంటేనే చదివితేనే కాదు, రామాయణ మహాభారతాలు మన రక్తంలో కలిసిపోయింది. ఇప్పుడు పల్లెటూరులో ఏ పామరుడిని అడిగినా రాములవారి కథ చెప్తాడు. అంతేందుకు 10వ తరగతి పుస్తకంలోనే రామాయణం పెడతారు. చిన్నపిల్లల్ని అడిగినా కృష్ణుడి గురించి చెప్తాడు. జానపద కథల రూపంలో, పాటల రూపంలో, గద్యాలు, నోటి కథల రూపంలో, పద్యాల రూపంలో, సామెతల రూపంలో ఎన్నో రకాలుగా మన సాహిత్యం అనేది మన రక్తమాంసాల్లో కలిసిపోయింది. నల్లట పుస్తకంలాగా దాన్ని సంగలో పెట్టుకుని ఏదో ఒక వాక్యం చదువుకుని ఇది చదవకపోతే దేవుడు నన్ను తిడతాడు, కొడతాడు, ఈ సైకిక్ మెంటాలిటీ లేదు ఇక్కడ. నల్లటి పుస్తకం అది, నల్లట పుస్తకమే కదా, నల్లగా ఉంటుంది పైన. అంటే దాన్ని చదవాల్సిన అవసరం లేదు, అనుసరించాల్సిన అవసరం లేదు అంటారు దీన్ని మన పురాణాల్లో. చదవాల్సిన అవసరం లేదు అన్నట్లా. ఇప్పుడు దీంట్లో వైవిధ్యం, అదే హిందుత్వంలో వైవిధ్యం ఏంటంటే పండితులు ఉంటారు, పామరులు ఉంటారు, అన్ని విధాలుగా కూడా తరించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏ మాత్రం శాస్త్రజ్ఞానం లేకుండా పామరులు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు లేరా? ఓకే. వాళ్ళ శాస్త్రజ్ఞానం ఏం లేదు. అలా అని చెప్పి శాస్త్రజ్ఞానం ఉంటే తప్ప అన్నట్ల పాండిత్యంతో తరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు అన్న ఇందులో. అలాగే ఒక్క మనిషి జాతి పక్కన పెట్టేసేస్తే, మనిషి జాతి మాత్రమే కాదు, సాలీడు, సర్పం, ఏనుగు, ఇవి కూడా భగవంతుడు అనుగ్రహాన్ని పొందే. శ్రీకాళహస్తి ఉదంతం ఉందా? ఓకే. మరి వాటికేం శాస్త్రజ్ఞానం ఉంది చెప్పండి? అది మన దాంట్లో ఉన్న డెప్త్ అక్కడ ఎక్కడ ఉంది అసలు? వాళ్ళకి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అందరూ 500, 1000 రూపాయలు ఇస్తే వచ్చి జూనియర్ ఆర్టిస్టులు అంతే కదా. ఓకే. మన రాముడు కనపడ్డాడు అని సాక్ష్యం చెప్పింది ఎవరు? నిజాం ప్రభు తానీష్. ఆయనకి ఎంత డబ్బులు ఇస్తే మీరు మేనేజ్ చేయగలరు? రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు 2 వచ్చారు, నాకు డబ్బులు చెల్లించారు రాత్రి. తమిళనాడు మధురాంతకంలో ఒక బ్రిటిష్ కలెక్టర్ చెప్పాడు, రాత్రి భీకరమైన వర్షం కురుస్తుంటే చెరువు కట్ట తెగిపోద్దేమో అని భయపడుతుంటే, ఊరు మునిగిపోద్ది అని భయపడుతుంటే 2 మంచి శరీరాకారాలతో 2 ధనుర్బాణాలు ధరించి ఆ కట్ట మీద అటు ఇటు తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నారు అని చెప్పి ఒక బ్రిటిష్ కలెక్టర్ చెప్పాడు. ఆయన 500 రూపాయలు, 1000 రూపాయలు జూనియర్ ఆర్టిస్ట్ కాదు ఆయన. అది వీళ్ళ దేవుడు కనపడ్డాడు అని చెప్పిన వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. మనకి చెప్పిన వాళ్ళు, మన దేవుడు గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? నిజాం రాజు, బ్రిటిష్ కలెక్టర్లు, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి కొనలేరు కదా. అంటే ఉదాహరణలు చెప్తే అట్లా చెప్తారు మీరు, అంతే కదా. ఓకే. హైందవ ధర్మాన్ని పరిరక్షకులుగా ప్రధానంగా మీ పేర్లో వినిపిస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీ మీద విమర్శలు వస్తున్నాయి కదా, మరి మిమ్మల్ని ఎందుకు, మీ మీద ఒక మచ్చ వస్తుందని మీరు కంప్లైంట్ లాంటిది కానీ లీగల్గా ఎందుకు ప్రొసీడ్ కావట్లేదు? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అది రిపోర్ట్ వస్తే ఇది క్లియర్గా ఏమొస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా?
పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? మీ అంచనా చెప్పండి, పక్కల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు పోలీసులు, ఏపీ పోలీసులు ఎవరెవరైతే దీన్ని మిస్లీడ్ చేస్తున్నారో, హత్య అని చెప్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అవును. అంటే ఏంటి, మా ఇన్వెస్టిగేషన్లో ఇది ప్రమాదం లాగా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు హత్య అని చెప్తున్నారు కాబట్టి మా దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏముంది, మా దగ్గర లేని ఆధారాలు మీ దగ్గర ఏమని తీసుకురండి అంటున్నారు. మేము ఆధారాలు తీసుకురాం, మేము ప్రాపగాండా చేస్తామంటాం. ఓకే, వీళ్ళు చేసే పని అది. ఆధారాలు ఇవ్వండిరా బాబు అని పోలీసులు అడుగుతుంటే ఆధారాలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి, మేము నోటుకు వచ్చింది వాగుతాం అంటున్నారండి. ఓకే, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రమాదం అని అర్థమవుతుంది కదా. మిస్లీడ్ చేసే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఓకే, స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ సైలెంట్గా ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడతో వదిలేయండి అంటున్నారు. అంటే ఇంకా తవ్వే కొద్దీ, రచ్చ చేసే కొద్దీ ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఇంకేమేమి బయటపడతాయో అనే భయం వాళ్ళకు ఉండొచ్చు. ఓకే, అసలు వాళ్ళ స్థితిని దృష్టిలో పెట్టుకోవట్లా. వీళ్ళకి ప్రవీణ్ రోడ్డును పడితే పడతాడు, ఫ్యామిలీ రోడ్డును పడితే పడిద్ది. ఆ కుటుంబంలో జరిగినటువంటి ఏమన్నా గొడవలు, కలహాలు ఏమైనా ఉంటే అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ అనవసరం. విచిత్రం ఏంటంటే అన్న, ఇప్పుడు మాట్లాడే పాస్టర్లు అందరూ వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆర్థికంగా లేదంటే ఏదో ఒక రకంగా భరోసాని ఇచ్చే ప్రోగ్రాంలు ఏం లేవు. ఎంతసేపు అట్లెట్లా అది ఆయన కాదు, మన దాగాడు, ఇంకోటి దాగాడు ఇదే. ఒక్కడు కూడా మాట్లాడితే ఆయన ఇంటికి పోయింది లేదు. అనాథలను దత్తత తీసుకున్నాడు అంటారు, 2 పిల్లల్ని పెంచుకుంటున్నాడు అంటారు. మరి ఈయన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏదన్నా ఒక బడ్జెట్ తయారు చేసి ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి పెడదాం, నా వంతుగా ఆయన తీస్తాం అని మాట్లాడినాడు ఒక్కడు లేడు. ప్రతి ఒక్కడు రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు. వాడు బిజీగా ఉన్నాడు రెచ్చగొట్టే పనిలో. వాడు సహాయం చేసే థాట్స్ ఎక్కడ వస్తాయి వాడికి అసలు? వాడు బ్రెయిన్ నిండా కూడా ఈరోజు ఎలా రెచ్చగొట్టాలి, ఈరోజు ప్రణాళికలు. రావు గోపాలరావు లాగా తయారైపోతున్నారు పొద్దున్న లేస్తే. సెక్రటరీ అంటే వస్తున్నారు పొద్దున్నే. మొత్తానికి అజయ్ బాబు గారిని అయితే అటు చేసి జైలుకు పంపించారు కదా, ఇప్పుడు సంతృప్తిగా ఉందా మీ మనసు? మీరే పంపించారని బయట మీరే రెచ్చగొట్టేలాగా మాట్లాడేసి. ఓకే, ఇప్పుడు వాడు పిచ్చెక్కి మాట్లాడాడు, మీరు ఎడిట్ చేయకుండా పబ్లిష్ చేశారు. ఆ తప్పు మాదంటారా? మరి మీదే కదా. ఓకే, ఆడి పిచ్చుకోకలాగా మాట్లాడి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుంది. ఆడి స్థితి అర్థం కాదు, ఎదురుగా మనకు అర్థమైంది కదా ఎట్లా మాట్లాడు. కానీ ఇది ఎట్లా ఇరుక్కుంటాడో చూద్దాన్ని మీరే పబ్లిష్ చేశారు. అమ్మ అటు ఇటు పోయి మా మీద ఇది చేయొద్దు మీరు. తప్పేం లేదు. ఇప్పుడు వాడి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మీరే ఆయన అరెస్ట్ అయ్యే 2 రోజుల ముందు కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చిండు ఆయన ఖమ్మం కమిషనరేట్లో. నాకు ఏదైనా భవిష్యత్తులో జరిగితే ఇక వీళ్ళే కారణం అని చెప్పి కొంతమంది పేరు రాశారు. అలా మీ పేరు ఉంది, లలిత్ కుమార్ గారి పేరు ఉంది, మహాసేన రాజేష్ ఉంది, రాధా మనోహర్ దాస్ గారి ఉంది. సరే, అంతవరకు సంతోషం. అమిత్ షా పేరు ఇచ్చిన 2 రోజులకే మీరు లోపల పెట్టించారు. అట్లా ఏమైనా మతలబు ఉందా మరి? ఆయన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఒక పాస్టర్ జోసెఫ్ అని ఒక పాస్టర్ కంప్లైంట్ ఇస్తే దాని మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మా మీద పాస్టర్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి? మీ దాంట్లోనే మాట్లాడాడు కదా, యేసు విగ్రహాలు పగలగొడతా అన్నాడు కదా. పగలగొట్టే రైట్స్ వీడు ఎక్కడ ఉన్నాయండి అసలు? ఇప్పుడు నేను క్రిస్టియానిటీ ఒక పక్కన పెట్టండి, అసలు నేను వేరే మతస్తున్నాను. క్రిస్టియానిటీలో యేసు విగ్రహాలను పెట్టుకుని ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం. వీడు అసలు వీడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాట్లాడితే హక్కులు, బొంగు, భోషణ అంటారు కదా. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరి విశ్వాసాలు వాళ్ళు ఏం చెప్తుందా? ఒకడు దేవుడిని విగ్రహం పెట్టుకుంటాడు, ఒక నిరాకారంగా చూస్తాడు, ఒకడు పుస్తకం పెట్టుకుంటాడు, ఏదో గాలిలో చూస్తాడు. వాళ్ళ ఇష్టం. నువ్వెవడవే విగ్రహం పెట్టుకుంటే దేవుడిని తక్కువ చేసినట్టు నువ్వు చెప్తే, మనుషుల చేతిలో తన్నులు తన్నోడు దేవుడు అని చెప్తే తక్కువ చేసినట్టు నేను చెప్తా. నువ్వేం చెప్తున్నావు? మనుషుల చేతుల్లో ముడ్డు మీద తన్నించుకున్నాడు దేవుడు అని చెప్తున్నావు. అది ఎట్లా రా? మనుషుల చేతిలో తన్నులు దేవుడు ఎట్లా అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఇది దేవుడిని అవమానించడం కదా. ఆయన కూడా అదే కాన్సెప్ట్ మాట్లాడు. మనిషిగా పుట్టిన రాముడు దేవుడు ఎట్లా అవుతాడు అంటాడు. ఆయన మనిషిగా అవతరించాడు, తన ధర్మాన్ని నిర్వర్తించాడు, అది ఏ ప్రయోజనం కోసం వచ్చాడో ఆ ప్రయోజనం నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మనుషుల చేతిలో తన్నులు తినలా, ముడ్డు మీద దండించుకోలే, ఆయన పారిపోలా. ఇది ఎక్కడో తగులుతుంది మీరు చెప్తుంటే. ఎవరికి తగిలిద్ది. ఇప్పుడు నువ్వు విగ్రహం పెడితే దేవుడిని అవమానించినట్టు అంటే, ఒక వీక్ క్యారెక్టర్ని, ఒక పిరికోడిని పట్టుకొచ్చి దేవుడు అంటే దేవుడిని అవమానించాడు నేను ఫీల్ అవుతా. నువ్వు ఒక శవాన్ని మొక్కితే దేవుడిని అవమానించి నేను ఫీల్ అవుతా. నువ్వు వేలాడే శవం నేను రక్షిస్తుంది, నువ్వు నమ్ముతున్నావు, నీ విశ్వాసం అది. నీ విశ్వాసం ఎలాగో వాళ్ళు యేసుని విగ్రహం పెట్టుకుంటున్నారు, నీకేం నొప్పి? అన్న కరుణాకర్ అన్న, ఈ విగ్రహ ఆరాధనకు వస్తే ఏంది అసలు వీళ్ళ ప్రాబ్లం ఏందో? ఒక వ్యక్తి ఏమో ఈయననే జీసస్ అని అంటాడు, ఒక వ్యక్తి ఏమో జీసస్ ముందు బోనాలు పెట్టుకుంటారు, ఆటపోతులు వస్తున్నారు, ఈ మధ్యలో పూనకాలు కూడా వస్తున్నాయి. యేసు ప్రభు ముందు నిలబడి పూనకాలు కూడా వస్తున్నాయి వీళ్ళకి. అట్లా ఏంది అన్నట్టు? యేసు మతం అనేది డైరెక్ట్ రాలా. యేసు మతానికి ముందు యోధా మతం ఉంది. జోడాయిజం నుంచి యేసు మతం సెపరేట్ అయింది. ఈ యూదు మతానికి ఏంటంటే, ఆ ఫౌండర్ మోషే ఎవరైతే ఉన్నాడో అప్పటికి ప్రపంచం అంతా కూడా వేరే మతాలు ఉన్నాయి. అంటే సనాతన ధర్మం విభిన్న రూపాల్లో ఉంది, విగ్రహారాధన ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఈయన కొత్త మతం పెట్టాడు. కొత్త మతం పెట్టినప్పుడు అప్పటికే ప్రచారంలో ఉన్న తప్పని చెప్పాలి. కాబట్టి విగ్రహారాధన పాపం అని మెయిన్ సిద్ధాంతం వాళ్ళది. అది ఎందుకు తప్పో చెప్పడైనా తప్పంతే, అది తప్పు. అది ఎందుకు పాపం చెప్పడు. అది సరే, విగ్రహమూర్తిలో భగవంతుని చూస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటో తెలియదు, లోకానికి కలిగే నష్టం ఏంటో తెలియదు. ఈయన కొత్త మతం పెట్టాడు కాబట్టి తప్పు.
అని ఒక ముద్ర వేసేసాడు. దాని నుంచి క్రైస్తవం సెపరేట్ అయింది. ఈ క్రైస్తవంలో ఫిజికల్గా అటాక్స్ చేయటం లేదు. ఓకే. అంటే మీకు యూద మతంలో అయితే ఫిజికల్గా అటాక్స్ ఉంటాయి, విగ్రహాలను ధ్వంసం చేయటం, దేవాలయాలను పాడు చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఈ క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి మానసికంగా విగ్రహారాధన అంటే వ్యభిచారం, ఇలా ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఇప్పుడు పరమత సహనం ఉండాలి, విలువలు ఉండాలి, గడిది గుడ్డు ఉండాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఆల్రెడీ ఒక ఆరాధనా పద్ధతులు లోకంలో ఉన్నప్పుడు మీ బొచ్చుగాడు మధ్యలో వచ్చాడు, మీ దేవుడు అప్పుడు దాకా ఎక్కడ దొంగన్నాడు. ప్లీజ్ అట్లా మాట్లాడద్దు మీరు. ఇప్పుడు మాట్లాడదు లేదండి, ఇప్పుడు మనం మాట్లాడండి. ఇప్పుడు విగ్రహారాధన లేకపోతే పాపం వ్యభిచారం అంటే నాకు అంతే బాధగా ఉంది. ఓకే. నేను రాముడిని విగ్రహం మూర్తి పెట్టిన ఆరాధిస్తాను, వ్యభిచారం చేస్తున్నావు అంటే ఎంత దుర్మార్గం అది. మరి ఆ పెయిన్లో నుంచి మాటలు అలాగే వస్తాయి, మనకి పద్ధతిగా రావు. సరే మీ పోటుగాడు మధ్యలో ఎందుకు వచ్చాడు, అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? లోకంలో విగ్రహారాధన మతాలు పెరిగేదాకా ఎక్కడ తొంగున్నాడు? ముందే తగలడొచ్చు కదా, ముందే వచ్చి విగ్రహాలు పెట్టకూడదు అని అందరికీ అర్థమయ్యేది నీ పద్ధతిలో చెప్పొచ్చు కదా. లోకం అంతా ఎవరి ఆరాధన పద్ధతుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మధ్యలో వచ్చి ఇవన్నీ తప్పు, వీళ్ళని చంపేయండి, వాళ్ళని చంపేయండి, ఇదేంటి అంటే నీది మధ్యలో వచ్చిందంటే నువ్వు ఫేకు. ఆది నుంచి ఏ ధర్మం ఉందో అది సత్యం. అదే కదా సత్యం. ఇప్పుడు నాసి రకం ప్రొడక్ట్స్కే ప్రచారం ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఒరిజినల్ గోల్డ్ కొనాలనుకోండి, మనం మంచిగా షాప్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలి. ఈ చిల్లర నకిలీ గోల్డ్ మన దగ్గరికి వచ్చే ఇళ్ళ దగ్గరికి వస్తుంది, రోడ్డు మీద రాళ్ళు అమ్మేటి అమ్మేస్తారు, అంటగట్టేస్తారు. అది తేడా. మత మార్పిడి చేయడం తప్పు కదా అంటే వాళ్ళు ఒక మాట అన్నారు. మరి మీ హిందువులు చేసే తప్పు కదా అంటే ఏం చేసిరు మా హిందువులు అంటే, ఆయన ఏమంటాడంటే హనుమాన్ గుళ్ళ దగ్గర పోతే మా క్రైస్తవుల్ని పట్టుకొని బొట్టు పెట్టడం తప్పు కదా, లేదంటే మా ఆచారాలు మీరు పాటించాలని చెప్పి బలవంతం చేయడం తప్పు కదా. అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు అసలు దేవాలయం దగ్గరికి వెళ్ళి మత మార్పిడి చేయాలి అనే ఎజెండా ఎందుకు వెళ్తున్నారు? ఓకే. వీళ్ళు వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు వీళ్ళింటికి వచ్చి బొట్టు పెట్టారా, వీళ్ళు అక్కడికి వెళ్తే బొట్టు పెట్టారా? ఓకే. యాక్సిడెంట్ అయిందండి, నా దారి నేను వెళ్తున్నా, ఆడు రాంగ్ రూట్లో వచ్చాడు, ఆడు నన్ను కొట్టాడు, నువ్వు రాంగ్ రూట్లో ఎందుకు వచ్చావు అంటే దానికి కూడా ఆన్సర్ ఉందంటారు. అంతే కదా. పెళ్ళైన ఒక స్త్రీ ఉందండి, ఆవిడ చేయబట్టుకుని లాగి నేను చూసుకుంటానని చెంప మీద కొట్టింది. నన్ను చెంప మీద కొట్టింది అని చెప్పేటప్పుడు నువ్వు ఏం చేసావు? వేరే పరాయి స్త్రీని, పరాయి పురుషుడి భార్య అని నువ్వు చేయబట్టుకుని లాగావు. చెంప మీద కొడతారు సహజంగా. నేను దాని మీద కేసు పెడతాను, నాకు ప్రజాస్వామ్యం, నాకు హక్కులు ఉన్నాయంటే ఎట్లా కుదిరింది? ఇంకెన్ని రోజులు అండి ఈ మతాలు కులాలు అని చెప్పి ఇంకెన్ని రోజులు ఇట్లనే కొట్టుకుంటూ ఉంటారు? ఈ సమాజం ఎటుపోతుంది అంటే ఏం చెప్తారు? మీలాంటి ఇంటలెక్చువల్స్ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే అసలు మూలం ఎక్కడ ఉందో వెతికితే పరిష్కారం ఏంటని అర్థమైంది. అసలు మతాలకి మధ్య గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఏ మతాలు వచ్చినాక స్టార్ట్ అయ్యాయి, ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే టెక్స్ట్ బుక్స్లో ఏమన్నా దానికి బేస్ ఉందా, ఈ టెక్స్ట్ బుక్స్లో ఏమన్నా వేరే మతాల గురించి రాశారా, ఇవన్నీ ఒకసారి మేధావులంతా కూర్చుని, అంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, రెండు మతాలకే చెందిన నాస్తికులు అందరూ కూర్చొని ఒక వేదిక మీద కూర్చొని, ఇదిగో ఈ మతంలో ఈ సిద్ధాంతాలు పెట్టారు, దీనివల్ల ఈ మతానికి ప్రమాదం, ఈ మతంలో ఈ చెడు ఇది ఉంది, దీనివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంటే దీన్ని ఎలిమినేట్ తీసేద్దాం అని అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారనుకోండి. ఇప్పటిప్పట్లో జరిగే పనేనా ఇది? జరగదుగా, తరాలు మారాల్సిందే. ఇది నిరంతరాయం ఇంకా ప్రక్రియ. ఇప్పుడు ఈ పాషాణ మతాలు పోతే ఇంకో కొత్త మతాలు వస్తాయి. మనిషి స్వభావం ఏంటంటే అందరూ ఒకే రకంగా ఆలోచించరు. ఒకడు 10 మంది ఒక దోవన వెళ్తుంటే నేను మేధావిని కదా, నేను వీళ్ళు నడిచిన దారి నడిస్తే నా మేధావితనం ఏముంటుంది, ఇంకో రూట్లో కొత్త రూట్ కనిపెడతాను. నిజంగా కొత్త రూట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఎంతసేపు మీరు గ్రంథాల్లో ఉన్నదాన్ని బయట ప్రచారం చేయడం కాకుండా సనాతన ధర్మం కాస్త డైల్యూట్ అయిపోతుంది కదా, మనం పద్ధతుల్ని కాస్త చేంజ్ చేస్తున్నాము. ఉదాహరణకు వినాయకుడి చవితి మనం 9 రోజులు పూజ చేసుకుంటాం, అక్కడ ఆల్టర్నేట్గా ఇతర కార్యకలాపాలు చేయడం, ఈ రకంగా ఉండడం వల్ల సనాతన ధర్మం కాస్త డైల్యూట్ అవుతుందనే అంశం మీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? ప్రతి మతంలో కూడా అంతర్గత సంస్కరణలు ఎప్పుడు అవసరం అవుతాయి. ఓకే. అవి వేరు. ఇప్పుడు వినాయక పందిళ్ళ దగ్గర భక్తిభావంతో క్రతువులు జరిగేలాగా సెట్ చేసేసాం అనుకోండి, ఇంకొక చోట ఇంకో సమస్య మొదలైంది, దీన్ని సరి చేసేలోపు ఇంకో సమస్య. కాబట్టి అంతర్గత సంస్కరణలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. శంకరాచార్యులు వారు వచ్చారు, అంతర్గత సంస్కరణలే చేశారు. మధ్వాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు, ఎంతోమంది గురువులు వచ్చారు. అక్కడితో అయిపోయిందా? వివేకానందుడు వచ్చాడు. అంతర్గత సంస్కరణలు పూర్తి కాల, మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఒక పక్క ఉంటే అసలు వేరే బయట నుంచి వేరే మతాలు వచ్చి సంపూర్ణంగా అసలు ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం వేరు. ఈ రెండు వేరు. ఫస్ట్ మొదటి ప్రమాదం ఏంటంటే ఇదే, ఏది బయట మతాల నుంచి వచ్చి లేకుండా చేయడం. మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, ఇల్లులో దుమ్ము ధూళి ఉంది, కాస్త క్లీన్ చేసుకోవాలి, అది చేసుకోవచ్చు, అదొకటి.
అసలు బయట నుంచి వచ్చి మొత్తం పెట్రోల్ పోసి తగలేస్తున్నాడు ఒకడు. బయట తగలేస్తున్నా కూడా ముందు మనం ఇంట్లో క్లీన్ చేసుకుందాం, తర్వాత చూసుకుందాం. అసలు ఇల్లే ఉండదు కదా, ఫస్ట్ ఇల్లే ఉండదు కదా. ఫస్ట్ ఆ తగలబెట్టేవాడిని అడ్డుకోవాలి, లేదా అక్కడ 10 మంది బయట ఉండి రక్షకులుగా కాపలా ఉండి వాళ్ళు తగలబెట్టకుండా చూసుకుంటూ ఒక నలుగురు ఇంట్లో ఉండి క్లీన్ చేసుకో. మీలాంటి ఎంతమంది హైందవ రక్షకులుగా ఉంటే హిందుత్వం రక్షింపబడుతుంది అని అంటే? ఇప్పుడు ఎవరైతే ఈ తగలబెట్టాలని ప్రయత్నంలో ఉన్నారో వాళ్ళు వేళ్ల మీద లెక్కబట్టే సంఖ్యలో లేరు, లక్షల్లో ఉన్నారు. ఓకే. వివిధ రకాలుగా పనిచేస్తున్నారు, ఒక రకంగా కాదు వాళ్ళు పనిచేసి అన్ని వ్యవస్థల్లో వాళ్ళు ఉన్నారు. రాజకీయం దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, విద్యా వ్యవస్థ దగ్గర నుంచి, హాస్పిటల్స్ ఇంతకుముందు చెప్పాం కదా, అన్ని సెగ్మెంట్లో అన్ని వ్యవస్థలో వచ్చేసారు వాళ్ళు. వీళ్ళని ఎదుర్కోవడానికి నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎక్కడ ఏ మూల సరిపోతారు చెప్పండి. ఓకే. ఇప్పుడు మనం మన స్థాయి మన పరిధి అంతవరకు మనం పనిచేస్తాం. నరేంద్ర మోదీ గారి స్థాయిలో ఆయన పరిధిలో ఆయన పనిచేస్తున్నారు, వార్డు నెంబర్ స్థాయిలో వార్డు నెంబర్, ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇంకా వేలాదిగా లక్షలాదిగా ఇందులో రావాల్సిన అవసరం ఉంది. ఎదుర్కొంటారా హైందవ సమాజం ఇప్పుడున్న పాస్టర్లను ఎదుర్కొనేంత ఉందంటారా? ఎట్లా అంటే నిజంగా జాతి చైతన్యవంతం అయితే కానీ కాలేదు, ఇంకా కాలం అయ్యే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే అవుతున్నారు. ఇప్పుడు హర్ష్ కుమార్ గారి భయం ఏంటి, నా జన్మలో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేశారు మాజీ ఎంపీ గారిని. ఆయన ఇప్పుడు పాస్టర్ల కంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే. కొంతమంది ముసుగులో ఉంటారండి, పాలిటీషియన్స్ ముసుగులో ఉంటారు, కానీ విపరీతమైన కూడా క్రిస్టియనే కదా, మొదటి క్రిస్టియన్ హిందూ ద్వేషం ఉంటుంది వాళ్ళకి. సందర్భోజనం బయటపడతారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రామభక్తులు. ఆయన అంటున్నాడు నాకు అనుకూలంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావాలి, లేదంటే నేను అది చేస్తా అంటున్నాడు. ఎందుకు ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏంది? అదే ఇప్పుడు ఆయనకు పొలిటికల్ ఎజెండా ఉంది, ఆయన అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు హర్ష్ కుమార్ పేరు విన్నారు మీరు ఎక్కడ, ఈ మధ్యకాలంలో విన్నారా? అసలు ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇప్పుడు కాస్త వినపడుతుందంటే పూర్తిగా మర్చిపోయిన నన్ను ఎంతో కొంత గుర్తుపెట్టుకున్నారు కదా, నా పేరు నలుగుతుంది. ఆయనకి అది చాలు పబ్లిసిటీ. విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ కెమెరాలు తీసుకుపోయి ఇక్కడ కర్రలు ఉన్నాయి, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి, లేదంటే ఆ టీషర్ట్ మీద ఎవరో షూతో కొట్టినట్టుంది, అది దాన్ని కెమెరాలు పెట్టి మరీ చూపిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. అవి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళి వీళ్ళు అవి రక్తపు మరకలే, అవి పాదముద్రలే అని చెప్పి రుజువు చేస్తే ఒక అర్థం ఉంటుంది. అక్కడ ఏదో చిన్న కర్రపలు కనపడింది కొట్టేశారు. ఇప్పుడు నిజంగా కర్రలతో కొట్టి చంపేస్తే ఒక ఫేస్ మీదే దెబ్బలు తగులుతాయా? కొట్టేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడతారు కదా, శరీరం ఎక్కడ కొడతారు, ఓన్లీ ఫేస్ మీద ఎందుకు కొడతారు? కాబట్టి వీళ్ళకి ప్రాపగాండా క్రియేట్ చేయాలనుకున్నాడు, ఎలా ఏం చేస్తాడు? పాపం ఆయన చనిపోయిందనే బాధ కంటే ఆయన మీద జరుగుతున్న ప్రచారమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ ప్రచారం కూడా వాళ్ళే చేస్తున్నారు. విచిత్రం. అదే దుర్మార్గం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇక్కడతో ఆపేయండి, చేతులు జోడించి నమస్కరించిన మా పరువు పోతుంది, ఆవిడ చెప్పుకోలేకపోయింది, కొన్ని పదాలు చెప్పలేకపోతుంది, ఆవిడ బాధ అర్థమవుతుంది. దయచేసి మీ మిషనరీ పనుల్లో మీరు ఉండండి, మాకు జరిగిన నష్టం చాలు అనే విధంగా ఆవిడ బాధపడుతూ చెప్పింది ఒక రకంగా. అయినా సరే వీళ్ళు తోడేళ్ళు కదా, ఎవడు బాధపడితే ఇప్పుడు ఎద్దు పుండు చూస్తే కాకి జాలే, ఎద్దుకి పుండు పడింది, కాకి ఏం చేస్తుంది, పొడుచుకుంటానే ఉంటుంది, పొడిచి తింటా ఉంటుంది, అరే ఎద్దు బాధపడుతుంది అనుకోదు కదా. కాబట్టి ఆ కుటుంబం ఎంత మనోవ్యాధికి గురవుతుంది అనే విషయం పక్కన పెట్టేసి దీన్ని ఎట్లా రాజకీయం చేయాలి, దీన్ని ఎట్లా హిందువుల మీద రుద్దాలి. ఇప్పుడు కొంతమంది ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు అని చెప్పి ఫండ్ రైజింగ్లు డబ్బులు మొదలుపెట్టారు, వసూలు చేయడం మొదలుపెట్టారు. ఓకే. శవాల మీద పేరాలు ఎదుర్కోవడం కాదు ఇది. అంటే వాళ్ళ కుటుంబం బాధపడుతుందని ఆలోచించేటువంటి కరుణాకర్ సుగుణ గారు, మరి నేను వీడియోలు చేస్తే వాళ్ళ సమాజం బాధపడుతుంది అనే సందర్భం ఎప్పుడు ఆలోచించలేదా? ఆయన పోయినప్పటి నుంచి నాన్ స్టాప్ ఒకటే ఆ అంశం మీద బాగా క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను ప్రవీణ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడాల వీడియోస్లో. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా పాస్టర్లు ఏదైతే ప్రాపగాండా చేస్తున్నారో ఇది అది కదా ఇది కదా అని చెప్పి వాటికి కౌంటర్లు ఇస్తూ, ఇందులో లాజిక్ ఎక్కడ ఉందరా దరిద్రులారా, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర 11:30కు బయలుదేరాడు, 12ంటికి వైన్ షాప్లో ఉన్నాడు, అరగంట ఎలా కిడ్నాప్ చేస్తారు, ఎలా మనిషిని మార్చేస్తారు, పైగా జరిగింది సిటీలో ఎలా కిడ్నాప్ చేస్తారు? అరగంటలో అదే టీషర్టు, అదే బైకు, అదంతా ఎట్లా పాసిబుల్? అది ఆయన ఫోన్ కూడా తమ్ముతో ఓపెన్ చేశాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అసలు? నిజంగా ఇంత ఎవరన్నా మేనేజ్ చేసాడు అంటే కనీసం 1000 కోట్ల బడ్జెట్ అయింది. మనం చెప్పే బాహుబలి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయింది. ఒక మనిషిని చంపడానికి ఇంత 1000 కోట్లు పెడతారా? ఒక డూపు లారీ కింద పడిపోయాడు, బస్ డ్రైవర్ ఇలా తప్పించేశాడు. బస్ డ్రైవర్కి ఎవరన్నా మేము స్కిట్ వేస్తున్నాము, నువ్వు జాగ్రత్త అటు రాగానే. అసలు ఇప్పుడు మీకు సినిమా చూస్తారు కదా, సినిమా షూటింగ్ మనం చూసే ఒక షాట్ పర్ఫెక్ట్గా రావడానికి 100 టేకులు తీసుకుంటారు వాళ్ళు. వీడు సింగిల్ టేక్ బస్సు లారీ కింద పడే ఆ టేకు సింగిల్ షాట్లో చేసాడా? ఇది చెప్తుంటే కామెడీగా ఉంది కానీ లాజిక్ అది 100 సార్లు చేస్తేనే సినిమా ఓకే అయింది, ఒక షాట్ ఓకే అయింది, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా. అలాంటిది ఇంత రిస్కీ షాట్ ఇది వీళ్ళ దృష్టిలో అది షూటింగ్ అనుకుందాం మనం.
రిస్కీ షాట్, లారీ కింద బస్ కింద పడ్డట్టుగా పడి తప్పించుకోవాలి. అవును. అసలు ఎవడన్నా అంత రిస్క్ చేస్తాడా? బస్సోడు కొంచెం టైమింగ్ మిస్ అయితే మీదకి ఎక్కేసేది. ఒక ఆయన అంటాడు, ప్రవీణ్ పగడాల్ గారు నెత్తి మీద గన్ను పెట్టి పోయి మందు తీసుకుపో అని చెప్పి బెదిరించిన అంటాడు ఆయన. అసలు ఆయనకి దండం పెట్టాలి మనం అందరం కూడా. మీరు ఆయన పిలిస్తే ఓ జత బట్టలు పెట్టి ఆయనకి సన్మానం చేయాలి. జత బట్టలు పెడతారా? ఆయన అవతారం ఆయన కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన చెప్తున్న దానికి అంటే ఎంత బఫూన్లు ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ బఫూన్లని వీళ్ళు బోధకులుగా నమ్ముతున్నారంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి చూడండి. అవును. ఎదురుగా ఉన్నోళ్ళు ఆయన చెప్పిన దానికి విని చప్పట్లు కొడుతున్నారు అంటే వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంది? అలాంటి గొర్రెలు అందులో ఉన్నారు. బాగా జనాలు వచ్చిర్రు, లక్షల సంఖ్యలో జనాలు వచ్చిర్రు. ఆయన చాలామంది ఆధార అభిమానులను పోగు చేసుకున్నాడు అని అంటారు కదా. ఇప్పుడు చనిపోయి ఆకస్మికంగా అర్ధాంతరంగా చనిపోయాడు అన్నప్పుడు కొంచెం సింపతి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కంటే చనిపోయిన తర్వాత గొప్పడయ్యాడు ఎక్కువ. అలాగే ఇది కూడా ఆ విధంగా ప్రోపగండా చేశారు, హత్య అన్నారు, అదన్నారు, రకరకాలు చేశారు కాబట్టి చాలామంది బాధపడి కనెక్ట్ అయ్యి వచ్చి ఉండొచ్చు. రావడం అది పెద్ద విశేషం కాదు, అది కాదు. కానీ వచ్చిన జనాల్ని ఇంతమంది ఇక్కడికి వచ్చారు కదా, వీళ్ళని ఉత్తిన ఇంటికి ఎందుకు పోనీయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. వీళ్ళందరినీ వీళ్ళ మీద దోల్దాం అని ప్లాన్ చేశారు వీళ్ళు. ఇంతమంది మళ్ళీ రారు కదా, వచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? మీకు ఏమైనా ఇప్పటివరకు ఫోన్ కాల్స్ లాంటివి లేదంటే ఎవరైనా క్రైస్తవ సమాజం నుంచి అప్పుడప్పుడు మీ పేరు వినిపిస్తుంది కాబట్టి ఎవరైనా కాల్స్? నాకు ఫేస్బుక్లో మెసేజ్ కొన్ని వచ్చాయి. ఓకే. మా ప్రవీణ్ చంపింది నువ్వే కదా, అనుభవిస్తావు, నిన్ను ఊరికే వదిలిపెట్టావు అని కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఏమనిపిస్తుంది అది చూసినప్పుడు? బాధేస్తుంది. అంటే బాధేస్తుంది. ఇప్పుడు ఎంత కాదు, వీళ్ళు భారతీయులే కదా, మన వాళ్ళే ఇట్లా తయారైపోయారు ఈ మతంలోకి పోయి. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదేమో అనిపించింది ఒకసారి. అరే మీరు ప్రవీణ్ పగడాలు గారిని చంపుతారని వాళ్ళకి అసలు ఊహ ఎట్లా వస్తుందో అంటున్నా నేను. అది ఎట్లా సాధ్యం? అదే వాళ్ళు అంత క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే లాజిక్ పక్కన పెట్టేయండి. ఓకే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే యేసుని దేవుడిగా కూడా ఈ విధంగానే క్రియేట్ చేశారు. ఓకే. ఆ రోజుల్లో కూడా యేసుని మరణశిక్ష చేశారు. అవును. ఆయన లేవలేదు, తీసుకుపోయి సమాధి చేశారు, లేదా దొంగతనం చేశారు, బాడీ ఎత్తువేదో జరిగింది. ఆయన లేచాడు అని చెప్పి ప్రోపగండా మొదలుపెట్టారు. నాకు కనపడ్డాడు అని చెప్పారు. ఇప్పుడు నిజంగా జరిగితే ఆ రోజు యూదులు నమ్మలా. ఓకే. ఇప్పుడు హిందువులకి లేకపోతే బయట మీడియా వాళ్ళకి చూస్తున్న ప్రజలందరికీ కూడా ఇది ప్రమాదం అని ఏ విధంగా అర్థమవుతుందో ఆ రోజు యూదులకి కూడా యేసు సాధారణ మానవుడే, ఆయన లేవలేదా అందరికి అర్థమవుతుంది. ఓకే. ఈ పాస్టర్లు ఎలా అయితే ఇప్పుడు రోమర్స్ స్ప్రెడ్ చేశారో, ఈ దొంగలు వచ్చారు, అటాక్ చేశారు, చచ్చిపోయే ముందు పోసారు, గన్ను పెట్టి తీసుకెళ్లారు, ఎలా అయితే రకరకాల కథలు తయారు చేశారు చూడండి. ఇప్పుడు మనకు ఆధారాలు కనపడుతుంటే, వీడియో ఫుటేజ్ కనపడుతుంటేనే ఇన్ని కథలు చెప్తున్నారంటే ఆ రోజు ఏసు లేచాడు, నాకు కనపడ్డాడు, టెక్నాలజీ లేదు కదా, ఎన్ని కథలు తయారు చేసింటారు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏసుని ఎలా దేవుడిని చేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు చేస్తున్న కామెంటరీ బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అంటే లేనిపోని అపోహలు సృష్టించడంలో. అదే ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంటెన్షనల్గా ఒక విషయాన్ని దాచేసి ఇంకో రకంగా ఇప్పుడు ఎవరో ఒక ఆఫీసర్ కకృతి పడ్డాడు అది వేరే అనుకుంటే అది వేరు. కానీ ఇది మొత్తం డిపార్ట్మెంటే, మొత్తం ప్రభుత్వం, సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్, పైగా హోమ్ మినిస్టర్ క్రైస్తవురాలు ఆవిడ. అవును. హోమ్ మినిస్టర్, సీఎం, మొత్తం ప్రభుత్వం. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాం, కోర్టులో వదిలిపెడతాయా? అవును. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కానీ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చాయనుకుందాం, కోర్టుకి వెళ్తే కోర్టులో వదిలిపెడతాయా? అంత తప్పు వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అంత పెంట వాళ్ళు మీద వేసుకోవాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? హత్య అయితే హత్య అని చెప్తారు, దోషులను పట్టుకుంటారు, ఇదిగో మేము దమ్ముగా వాళ్ళకే మంచి హంతకులను పట్టుకున్నాం, గంటల వ్యవధిలో దోషులను పట్టుకోవాలని చెప్పి ఛాలెంజ్ చేసి వాళ్ళే చెప్పొచ్చు చక్కగా. కానీ జరిగిన దాన్ని మాఫీ చేసేసి మసిపూసి మారేడుకాయ చేసేసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, మొత్తం గవర్నమెంట్, మొత్తం మీడియా, మొత్తం ఈ వైన్ షాప్ ఓనర్సు, ఈ ట్రాఫిక్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా కావాలని చెప్తున్నారు. వాళ్ళకేంటి అంత దూరదు అసలు? ఓకే. ఇప్పుడు వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి, జాబ్ రిస్క్ చేసి మరి ఇప్పుడు అందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత బడ్జెట్ అయితే చెప్పండి ఒకసారి. మీరు చెప్పినట్టు 1000 కోట్లు అవుదా ఈజీగా ఒక గవర్నమెంట్ మేనేజ్ చేయడం? అప్పటికప్పుడే సాక్షులను పెట్టడం, వైన్ షాప్ ఓనర్తో మాట్లాడించడం, ఇదంతా ఎట్లా పాసిబుల్? 300 సీసీ ఫుటేజ్లు మేనేజ్ చేయడం ఎట్లా కుదురుతుంది? తర్వాత ఒక డూపులు పెట్టారు, ఆ డూప్కి ఎంత డబ్బులు ఇవ్వాలి, అడిగి ఎంత సెటిల్మెంట్ చేయాలి, ఫ్యామిలీకి ఆడికి 100 కోట్లు ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నట్టు డూపే అనుకుంటే ఒకవేళ నిజంగా లైఫ్ రిస్క్ చేస్తున్నాడు కాబట్టి వాడికి 100 కోట్లు ఇవ్వాలి. వాడు 100 కోట్లు ఇచ్చిన చేసేవాడు ఉన్నాడు అంటాడు, చెయ్యి దగ్గర ఇక్కడ దెబ్బ లేదు, లేదంటే 2 ఫోన్లు వాడుతున్నాడు, తర్వాత ఒకటే ఫోన్ వాడిన అంటాడు. ఈ అన్ని చిన్న చిన్న సిల్లీ రీజన్. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయా లేవా, ఉంటే ఏమని అవన్నీ పోలీసులు చెప్తారు కదా. అసలు అంత రిస్క్ ఎవరు? ఇప్పుడు పెద్ద విషయాలు మనం అడుగుతుంటే ఈ పక్కన పెట్టేసి ఆయనకి ఇక్కడ గీరుకుంది, అక్కడ గీత లేదు, అద్దం పగలలేదు, ఒక్కొక్క ఫోటోలోనేమో ఆయనకి హెల్మెట్ మీద లోగో కనపడట్లేదు, ఒక దాంట్లో కనపడుతుంది అంటున్నారు. ఇప్పుడు రిజల్యూషన్ ఎక్కువ ఉన్న ఫోటోలో లోగో కనపడుతుంది,
కొంచెం బ్లాక్ వచ్చిన ఫోటోలు కనపడతలేదేమో. ఇప్పుడు అదే విషయం విజయ్ కుమార్ ఒక చోట లైట్ పగిలిందో పగలట్లేదో అర్థం కాలేదని చెప్పాడు పాస్టర్. మరి నీకు అర్థం కాకుండా ఒక ఫోటోలో కనపడి ఒక చోట పగిలినట్టుగా కనపడుతుంది కదా. నువ్వే చెప్తున్నావు 2 రకాలుగా 2 ఫోటోలు కనపడుతుందని. నేను మొన్న ఒక పాస్టరు మా స్టూడియోకి వస్తే 2 ఫోన్లు తీసుకుని అక్కడే ఒక ఫోటో తీసా. మీ ఫోటోలో ఒక కలర్ వచ్చింది, నా ఫోటోలో ఒక కలర్ వచ్చింది, చూడండి అని చెప్పి. తేడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ట్రాఫిక్ ఎస్ఐ ఫోటో తీసుకున్నాడండి, ఆయన అలిసిపోయి కూర్చుంది. ఆ ఫోటోలో ఉన్న టీషర్ట్ కలరు, ఈయన యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ డే ఎవరో ఫోటో తీశారు, ఈ టీషర్ట్ కలర్ కొంచెం తేడా ఉందండి. 2 days తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ వేరు, అక్కడ ఫోటో తీసిన వాళ్ళు వేరు, కొంచెం ఫిల్టర్స్ తేడా ఉంటాయి కదా ఫోన్కి. కాబట్టి ఇది తేడా ఉంది, ఇది ఒక పెద్ద ఆధారం అంటారు, సిఐడి ఇన్వెస్టిగేషన్ అంటారు. మనం అడుగుతున్న ఏ దానికి కూడా వీళ్ళు కరెక్ట్గా ఇది అని ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఎలా కిడ్నాప్ అవుతాడు, పెద్ద ప్రశ్న కదా ఇది. సరే కిడ్నాప్ అయ్యాడు, సాయంత్రం వరకు ఫ్యామిలీతో మాట్లాడలేదా, మాట్లాడాడు, రాత్రి 9ంటికి కూడా మాట్లాడాడు, అప్పుడు నా మీద అటాక్ జరిగింది ఏదో చెప్పలేదా. ఇన్ని ప్రశ్నలు వస్తుంటే హెల్మెట్ ఎందుకు తీయలేదు, కలర్ తేడా ఎందుకు, ఇయ్యో పిచ్చి ప్రశ్నలు. ఈ పిచ్చి ప్రశ్నలు పిచ్చి లాజిక్లు చెప్పి జనాలను డైవర్ట్ చేసి వాళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిందని చెప్పి ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, హిందూస్ ఎందుకు రాలేదు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే మా మీద మాబ్ అటాక్ చేసేసి ఏదన్నా చేసేసి కేసు కూడా లేకుండా మీరు అటాక్ చేయలేనప్పుడు హిందూ సమాజం వెళ్ళడానికి ఎవరి మీదకి రెచ్చగొట్టారు చెప్పండి, హైందవ సమాజం. ఇప్పుడు అక్కడికి వచ్చింది ఎవరు, షఫీ. అవును, వార్నింగ్ ఇచ్చిన షమీ వచ్చాడా, అసలు వ్యక్తి రాలేదు. మరి షమీ ఎందుకు రాలేదు, ఆయన పోతే ఆయన కూడా పడుతుంది, ఆయన వస్తే ఆయన కూడా ఎవరి మీద అయితే వీళ్ళు టార్గెట్ చేశారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, అక్కడ విచక్షణ ఎందుకు ఉంటుంది. ఒకవేళ నిజంగా మనం వెళ్ళి మన మీద అటాక్ జరిగినా కూడా పోలీసులు కూడా ఎందుకు వెళ్ళా బుద్ధి లేకుండా అంటారు. ఇంకోటి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండానే పడిపోగానే వీళ్ళే చేసి అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి మాకు. ఇప్పుడు ఆయన దేశం కోసం స్వతంత్ర పోరాటం చేసి దేశం కోసం ప్రాణం ఇచ్చాడు అంటే వెళ్తాం. ఇప్పుడు ఆయన దేశద్రోహంగా పనిచేసాడని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు సరే ఏదో కాస్త పరిచయం ఉంది కాబట్టి ఆన్లైన్లో సింపతి చెప్పాం, సంతాపం ప్రకటించాం, అది మానవత్వంతో, మానవతా దృక్పథంతో అంతవరకు సరిపోదు. అది చెప్పిన సింపతి వాళ్ళకి బాగా అటాచ్ అయినట్టుంది. ఎలా ఉందంటే మొగుడు కొట్టేందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఉంది. కాదండి, ఆయన చనిపోగానే ఉటావుటిన అమర్ ప్రసాద్ అన్నేమో చచ్చిపోయాడు అని ఆయన పెడతాడు, మీరేమో ఈ రకంగా పెడితే ఇంకో అమ్మాయి అంటాడు. ఏంది తప్పండి. ఇప్పుడు అదో ప్రాపగండా. ఇప్పుడు ఆ అమ్మాయి అది పాత వీడియో అంటే పాత వీడియో మరి ఇప్పుడు చేస్తున్నారు. అదే ఇప్పుడు వీళ్ళు వెనకాల ఒక టీం వర్క్ చేయకుండా ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తారా? ఒక వ్యక్తి చేసే పని కాదు కదా. మొన్న ఏదో వీడియోలు అంటుంది, అది పాత వీడియో అంటే పాపం చాలా బాధపడుతుంది. పాత వీడియో అది. నేను ఈ ప్రవీణ్ పగడాలకి ఒక నెలన్నర క్రితం ఒక సిరీస్ కౌంటర్స్ ఇచ్చా. ఓకే, ప్రవీణ్ పగడాల వారోత్సవాలని టైటిల్ పెట్టిందని. వారం రోజులు దర్వేశం. ఎందుకంటే ఓ సెమినార్లో నోటికి వచ్చిందా వాడు హిందుత్వం గురించి, అవన్నీ తీసుకుని పాయింట్ టు పాయింట్ కౌంటర్స్ ఇచ్చి వారోత్సవాలు పెట్టాం. దానిని ఉద్దేశించి నోటి దోలతో హిందుత్వం గురించి మాట్లాడే పగడాలు ఇప్పుడు పగిలిందా అని నేను ఇచ్చిన కౌంటర్స్ గురించి ఆవిడ మాట్లాడింది. దాని తర్వాత 4 రోజులకి ప్రమాదం జరిగితే చనిపోయిన తర్వాత వీడు పాటలు పాడుతుందని క్రియేట్ చేశారు. తప్పుడు ప్రచారం కదా. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి. వీళ్ళు ఫెయిర్గా లేరు, వెనకాల ఒక టీం వర్క్ నడుస్తుంది, ఇష్టం వచ్చినట్టు ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆధారాలు సరిపోవు మనకి. అంటే హిందూ దేవతల్ని ఎవరు మాట్లాడినా మీరు ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? ఏదైతే ప్రవీణ్ గారి విషయంలో రియాక్ట్ అయినట్టు చాలా మంది పాస్టర్స్ విషయంలో రియాక్ట్ అయ్యాం. ఒక ప్రవీణే కాదు, ఇంకా చెప్పాలంటే ప్రవీణ్కి నేను ఇచ్చిన కౌంటర్స్ తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు విజయ్ కుమార్ కానీ, విపి రెడ్డి కానీ, షాలింరాజ్ అని ఒక పాస్టర్ ఉంటాడు, వీళ్ళందరూ హిందుత్వం గురించి మాట్లాడినప్పుడు అందరికీ దర్వేశం. ఎవరిని వదిలిపెట్టాం మనకు. అంటే నా దృష్టికి వచ్చి నాకు కూడా కొంచెం టైము అది కుదిరితే కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన రీతిలో సమాధానం. అంటే మీరు ఎట్లా ఫుల్ టైమర్గా పనిచేస్తున్నారా? ఎట్లా మీకు ఇన్కమ్ సోర్స్ ఎట్లా, మీ టైమింగ్స్ ఎట్లున్నాయి, ఏం చేస్తున్నారు? ఫుల్ టైం అంటే అసలు ఈ జన్మ మొత్తం కాదు, ఇంకా 7 జన్మలు కూడా సరిపోదు మనం చేయడానికి, అంతవరకు ఉంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు నేను జీవన భృతి కోసం పొద్దున్న రిక్షాబండి లాక్కుని మళ్ళీ పొద్దున్నే కుట్టు మిషన్ కుట్టుకుని మళ్ళీ రాత్రికి వచ్చి నేను ఇక్కడ పని అంత అవసరం లేదు. అంత ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా 1000 మంది 1,00,000 మంది రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం కదా. నిజంగా డెడికేటెడ్గా నేను హిందుత్వం కోసం ధర్మం కోసం పనిచేస్తాము అనే వాళ్ళు ఉంటే కనుక మాకు ఇప్పుడు జిల్లాకు ఒకళ్ళు కావాలి కనీసం. వాళ్ళకి గౌరవ వేతనాలు ఇవ్వడానికి కూడా మేము అవసరమైతే మేము భిక్షాటం చేసి ఇంకోటి చేసి హిందూ సమాజాన్ని అభ్యర్థించాం, ఏదో ఒకటి తెచ్చి ఈ డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళకి ఇస్తాం. అంత అవసరం ఉంది. ఎవరు త్యాగం చేస్తారు? ఇప్పుడు వేలల్లో లక్షల్లో ఇన్కమ్ కావాలి, పైగా ఈ పని చేస్తుంటే పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఉండదు, అంత కిక్ ఉండకపోవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కాంట్రవర్షియల్
కొంతమంది కేసుల్లో ఇరుక్కోవచ్చు, రకరకాల రిస్కులు కూడా ఉంటాయి కదా. ఆదాయం తక్కువ, రిస్క్ ఎక్కువ. ఈ పని ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? ఎవరు చూస్ చేసుకోరు. కాబట్టి ఇప్పుడు నిజంగా లైఫ్ అంతా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళ అవసరం ఎక్కువ ఉంది, వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఏంటి శివశక్తి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? సింపుల్గా సింగిల్ లైన్ ఎజెండా, సంపూర్ణ హిందూ దేశం, భారతదేశం సంపూర్ణ హిందూ దేశం అవ్వాలి. ఇప్పట్లో అయ్యే పని కాదు అది. అవ్వదు అంటే మనం ఎట్లా, మన ప్రయత్నం మనం అవుతుందంటారా? కనీసం ఒకవేళ మనలో చైతన్యం వచ్చినా కూడా పాసిబుల్ అయ్యే పనేనా? అయ్యేదా? ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నిమిత్త మాత్రంగా శక్తి వంచన లేకుండా మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తించాలి, ఫలితం ఈశ్వరార్పణం. అవుతుందా లేదా మనకు అనవసరం, మనం చేయాల్సింది మనం చేయాలి. మన బాధ్యత ఏంది, మన కర్తవ్యం ఏంది. మన ముందు అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది, భరతమాతకి ఆవేదన కలుగుతుంది. ఓ భరతమాత బిడ్డగా, ఓ భరతమాత సైనికుడిగా మనం ఆవిడ కోసం నిలబడాలి, పనిచేయాలి. ఇప్పుడు కొంతమంది దేవాలయాన్ని రక్షించడానికి దేవాలయానికి అడ్డంగా నిలబడి వీళ్ళని తెగ నరుకుతున్న, ముందోడిని తెగ నరికారు, వెనకాలవాడు పారిపోవాలిగా, అవును, వాడు అలాగే నిలబడ్డాడు. వీడు నరికారు, వెనకాలవాడు పారిపోయాడు. ఇప్పుడు మనం చచ్చిపోవడం వల్ల ఈ దేవాలయం క్షేమంగా ఉంటుందా, సేఫ్గా ఉంటుందా? ఎలాగా ఉండదు. కాబట్టి కనీసం నా ప్రాణాన్ని రక్షించుకుందాం ఎవరు పారిపోలా. వేల మంది అక్కడే బలిదానం చేసేసారు, ప్రాణత్యాగం చేసేసారు. ఆడు ఫలితం ఎలా ఉంటుంది అనేది దాంతో పక్కన పెట్టాను. ఫస్ట్ మనం ప్రాణత్యాగం చేసైనా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, ఓకే, అవి మనం చేయాల్సిందే. సో ఏం చెప్పదలుచుకున్నారు ఓవరాల్గా ప్రవీణ్ పగడాల గారి ఎపిసోడ్లో? మీ వంతుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రవీణ్ పగడాల ఏదైతే యాక్సిడెంటల్గా జరిగిందో, కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, 100% అది జరిగిందో, దానివల్ల క్రైస్తవానికి నష్టం అని చెప్పి భావించి కొంచెం బ్యాలెన్స్ తప్పి ఈ మాఫియా దీన్ని ఇంకో రకంగా యూజ్ చేసుకుందామని చెప్పి ఈ కుప్పిగంతులు ఏవైతే వేశారో, ఈ యాక్సిడెంట్ వల్ల జరిగిన నష్టం కంటే వీళ్ళ బిహేవియర్ వల్ల జరిగినటువంటి నష్టం ఎక్కువ క్రైస్తవానికి. ఓకే, ఇప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్పోజ్ అయ్యారా లేదా? ఓచకోతలకు వస్తామని ఒకడు, తిప్పేస్తాం, మడత పెట్టేస్తాం, చూపిస్తాం అంటే మేము శాంతి కాముకులం, ప్రేమ మతస్థులు అని చెప్పి కబుర్లు చెప్పారు కదా. ఇప్పుడు అంటే ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మా మనుషుల్ని చంపేస్తుంటే మేము మూర్ఖంగా ఎవరు చంపారండి అంటే వాళ్ళకి వాళ్ళు అనుకుని క్రియేట్ చేసి సరిపోద్దా? సరే నిజంగా ఒకవేళ హత్య జరిగింది, మీరేం చేయాలి? ఓకే, పోలీసులు ఎందుకున్నారు? చట్టాలు న్యాయస్థానం ఎందుకున్నాయి? మీరు వెళ్ళి ఓచకోతలకు వస్తారా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు వరంగల్లో పూజారి హత్య జరిగిందని మేము హిందువులందరూ ఓచకోతలకు పోయాలి. అప్పుడు కళ్ళ ముందు కనపడింది, సాక్ష్యం ఉంది, అది పైగా ఏం చేయాలి అప్పుడు? అంటే మీకు అసలు పోలీసుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉందా? అసలు వ్యవస్థల మీద గౌరవం ఉందా? ఒక అడవి జంతువుల్లాగా జనాలను రెచ్చగొట్టి ఒక ఆటవిక యుగంలోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు భారతదేశాన్ని, కాదా? ఓకే, నిజంగా హత్య జరిగితే మీరు ఏం చేయాలి? నిజంగా హత్య జరిగితే మీరు పోరాటం చేయాలి, దోషులను పట్టుకొని గవర్నమెంట్కి టైం ఇవ్వాలి, ఒకవేళ ప్రభుత్వం విఫలమైతే కోర్టులకు వెళ్ళాలి, పోరాటం చేయాలి. అది మార్గం. ఇది కదా చేయాల్సింది. అసలు హత్యే జరగలేదు అని చెప్తుంటే ఇది హత్యే, దీనికి వ్యతిరేకంగా రిపోర్ట్లు వస్తే మీ తాట తీస్తాం, మీ సంగతి తెలుస్తాం, మీరు డబ్బులు తిన్నట్టే అంటే ప్రభుత్వం మీద, పోలీసుల మీద, న్యాయస్థానాల మీద, అసలు వ్యవస్థల మీద. మొన్న విపి రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఒక్కడనే ఒక 10 లక్షల ఓట్లు గవర్నమెంట్కి పోకుండా చేయగలను, అట్లా నాకు ఒక 1,00,000 మంది ఉన్నారు, లక్ష ఓట్లు ఒక్కడనే 1,00,000 ఓట్లు వేయకుండా చేయగలను, అట్లా నాకు ఒక చాలా మంది ఉన్నారు, మేము తలుచుకుంటే ప్రభుత్వాలే పడిపోతాయి అంటాడు ఆయన. అంటే వీళ్ళకి ఓట్లు, హిందువులకు ఓట్లు లేవా? సరే నిజంగా 1,00,000 ఓట్లు ఉన్నాయి ఈయన దగ్గర, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దాన్ని ప్రమాదాన్ని హత్యగా డిక్లేర్ చేయాలా గవర్నమెంట్? ఇప్పుడు అదే చెప్తాను. విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నట్టు ఇప్పుడు అదే అంత దూరం పోతున్నారు ఒక వ్యక్తి గురించి. వీళ్ళు ఈ చర్చి వ్యవస్థ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది మల్టీపర్పస్ వ్యాపార కేంద్రం. ఇది ఇప్పుడు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఇక్కడి నుంచి లోకల్ నుంచి దశంభాగాలు వస్తాయి, పొలిటికల్గా ఓటు బ్యాంక్గా చూపిస్తారు, అక్కడ వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు, కర్చీఫ్లు, గొడ్డు మొక్కలు, బైబిళ్ళు, పుస్తకాలు అమ్ముతారు. మల్టీపర్పస్ అవునా కదా? మల్టీపర్పస్ వ్యాపార కేంద్రం అది చర్చ్ అనేది. ఒక గుడిలో పూజారి ఆ గుడికి వచ్చే భక్తులందరినీ ఓటు బ్యాంక్గా చూస్తున్నాడా? మా దగ్గర నోట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఎక్కడన్నా? లేదు, అట్లా ఉండదు. అది కేవలం ఆధ్యాత్మికం, భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం. ఇది వ్యాపార కేంద్రం. ఇది ఇక్కడ ఈ ఫిజికల్గా అన్నీ ఉంటాయి, ఇక్కడ అక్రమ సంబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి తేడా గమనించండి మీరు. ఇది ఈ క్రైమ్ ఇంటెన్షన్తో ఒక క్రిమినల్ ఐడియాలజీతో నడుస్తున్న వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఇన్ని సాక్ష్యాధారాలు కనపడ్డాయి, ఇన్ని కౌంటర్స్ వచ్చాయి, అంటే వ్యతిరేకత గట్టిగా వచ్చింది కాబట్టి వీళ్ళు సప్రెస్ చేశారు. ఇప్పటికీ పూర్తిగా వీళ్ళు ఏమీ వెనక్కి తీసుకోవట్లా. ఇది హతసాక్షి అది అని చెప్పి రకరకాలుగా ఇప్పటికే నడుస్తూనే ఉంది. రేపొద్దున ఇంకొక ఇన్సిడెంట్ ఏదో జరిగింది అనుకుందాం ప్రమాదవశాత్తు, లేదు నిజంగానే ఏదో హత్య జరిగి ఎవడో ఒక సైకిక్ మెంటాలిటీ నమ్మే పరిస్థితి లేదు చేసాడు అనుకుందాం,
ఇది మొత్తం హిందూ సమాజం మీద రుద్దేసి వాళ్ళ మీద దాడులు చేద్దాం ఓకే. అని ఒక క్రిమినల్ ఐడియాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ప్రయత్నాలు ఎవడెవడైతే చేశాడో వాళ్ళందరినీ కూడా ఊరిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ఎవరిని కూడా ఊరిని విడిచిపెట్టొద్దు. ఎవరైతే పోర్ట్రేట్ చేసిర్రో ఇప్పుడు ఎవరినైతే మీరు విడిచిపెట్టేస్తారో వాళ్ళకి రేపొద్దున ఈ విధ్వంసం సృష్టించడానికి ఇంకో అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ ఐడియాలజీ ఉన్నవాడు ఇప్పటితో ఆగిపోడు, రేపొద్దున ఇంకో అవకాశం కోసం చూస్తాడు. ఇప్పుడు తప్పించుకున్నారా అనుకుంటాడు, అంతే కదండి. అవును. దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు, దొరికిపోయాడు, అక్కడతో ఆగాడు, సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ అవకాశం కోసం చూస్తాడు కదా. అజయ్ బాబు గారిది కూడా అదే ఆ కోణంలోనే అరెస్ట్ చేసిరని ఏమని అనుకుంటున్నారా, లేదంటే కేవలం కంప్లైంట్ ఇవ్వడం లేదంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం? ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఇంటర్నెట్లో ఇంకొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే వీడు చర్చకు వచ్చే ఆడవాళ్ళని లోపరుచుకుని వ్యభిచారానికి ప్రోత్సహిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు అమ్మాయిలతోనే అక్రమ సంబంధాలు ఉంటాయి, వాళ్ళ చర్చకు వచ్చే ఆడవాళ్ళని బెదిరించి వ్యభిచారం చేయమని ప్రోత్సహించాడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలుసు. ఇంటర్నెట్లో వచ్చిందండి, మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాడు చెప్పలే అక్కడ మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఫోన్ వచ్చిందని చెప్పాడు. మాకు విశ్వసనీయ వర్గాలు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు 4-5 పాస్టర్లు కలిసి డ్రగ్స్ కి విశ్వసనీయ వర్గాలు మీకు ఫోన్ చేసి విశ్వసనీయ వర్గాల పేర్లు చెప్పరు బయట. కర్ణాకర్ గారు ఇట్లా జరిగిందని చెప్పారు మీకు? వీడు చర్చలు చేస్తున్నాడని చెప్పారు విశ్వసనీయ వర్గాలు. వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇంకా పూర్తిగా తెలియదు. అంటే ఆడవాళ్ళు పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడా, డ్రగ్స్ సప్లై చేస్తుంటే పట్టుకున్నారా, వాడి ఇంట్లో ఏదన్నా? అయ్యో మీరు చాలా దూరం పోతున్నారు. పాపం ఆయన డ్రగ్స్ ఎందుకు చేస్తాడు? ఆయన ఒక పాస్టర్ అండి, ఒక బ్లేజర్ వేసుకొని ఒక బుక్ పట్టుకొని బోధించే పాస్టర్ ఆయన. మీరు ఆయన డ్రగ్స్కు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఒక కుటుంబంలో యూత్ ఉన్నారనుకోండి, ఒక మంచి యువకుడు ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవనుకోండి, ఆ కుటుంబాన్ని మీరు మత మార్పిడి చేయలేరు. డ్రగ్స్ సప్లై చేసి వాడు జాబ్ చేయకుండా పనికి రాకుండా పోతే, ఆ కుటుంబానికి ఆదాయం లేకుండా పోతే, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే అప్పుడు వెళ్ళి వీళ్ళు ప్రేయర్లు చేసి మత మార్పిడి చేయొచ్చు. కాబట్టి హిందూ యూత్కి డ్రగ్స్ సప్లై చేయడం, అడిక్ట్ చేయడం అని ఒక మిషన్గా కూడా వీళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు విధ్వంసం చేయడం అనేది కూడా ఈక్వల్ కదా, డ్రగ్స్ సప్లై చేయడంతో ఈక్వల్ కదా. విధ్వంసం చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు డ్రగ్స్ సప్లై చేయరా? అది చేసిరని అనుకుంటున్నారా మీరు, లేదంటే చేసిరని? ఈ క్రిమినల్ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? సంపూర్ణంగా భారతదేశంలో హిందుత్వం లేకుండా పడగొట్టడం కదా. దీనికి అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు. మన గ్రంథాలు అంతా గట్టిగా ఉంటే, మన గ్రంథాల మీద మనకు నమ్మకం ఉంటే మనం ఎందుకు మత మార్పిడి చేసుకోవాలండి? మనకు అవసరం ఏముంది? ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం కావచ్చు, టెక్నికల్ యుగం కావచ్చు, మనకి పూర్వం ఏదైతే ఒక ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ ఉండేదో, తాతమ్మల దగ్గర నుంచి నాయనమ్మల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పురాణ కథలు వింటూ పెరిగాము. అలాంటి వ్యవస్థలు ఇప్పుడు లేవు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తారు వాళ్ళు. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూనే పెరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి మన మూలాలు, మన వారసత్వం ఏంటి, ఆ ఫౌండేషన్ అనేది బలంగా పడట్లా. ఫౌండేషన్ వీక్గా ఉన్న జనరేషన్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఈజీ టార్గెట్ అవుతున్నారు, మారడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆ ఫౌండేషన్ అనేది పిల్లల్లో కనుక లేకపోతే, ఇప్పుడు మాకు చాలామంది కాల్స్ చేసి చెప్తారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి మత మార్పిడి అయిపోయారు, ఇంట్లో విగ్రహాలు తీసి బయటపడేయమంటున్నారు. మరి ఆ తప్పు కొంత తల్లిదండ్రుల్లో కూడా ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం భక్తి మార్గం. దేశం భారతదేశం అయితే, లేదంటే హిందువుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలే అయితే, మరి ఎందుకు ఇటువంటి ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి ప్రత్యేకమైన చట్టాలు లాంటివి ఎందుకు వస్తలేవు అని అంటే? ఇప్పుడు మనకు విద్యా వ్యవస్థ నుంచి ప్రక్షాళన జరగాలి. అది ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఒక యాంటీ హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ తయారు చేశారు జాతీయవాదంతో. ఇప్పుడు రామాయణంలో కుటుంబ విలువలు ఉన్నాయి కదండి. రామాయణంలో ఉన్న కుటుంబ విలువలు చెప్పి చిన్నపిల్లలకి మంచి విషయాలు చెప్తే ఎవరికి నొప్పి, ప్రాబ్లం ఏంటి? అది రిలీజ్ చేసి మేము పెట్టకూడదని చెప్పి ఎవడో దొంగలు పని చెప్తాడు. ఇప్పుడు హిందూ దేశంలోనే రామాయణం టెక్స్ట్ బుక్స్లో పెట్టకపోతే ఇంకెక్కడ పెట్టాలి అసలు? నిజంగా చెప్పాలంటే వేరే దేశాల్లో పెడుతున్నారు అసలు. ఇండోనేషియా కరెన్సీలో రాముడు ఉన్నాడు, వేరే దేశాల్లో అఫీషియల్గా రామాయణాన్ని తీసుకుంటున్నారు, జానపద కథల రూపంలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ వేరే అన్య మతస్థుల్ని బుజ్జగించే ప్రయత్నాలు ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు సొంత పిల్లోని కింద పడేసి సవితి పిల్లోని సంగనేసుకునేవాళ్ళు. సరే అది కూడా కాదు, తల్లికి చేరబెట్టినోడు పిన్న తల్లికి పొట్టు చేరబెట్టినట్టుగా సొంత బిడ్డల మీద మమకారం లేనోడు వేరే వాళ్ళని బుజ్జగించడానికి ఇక్కడ హిందువులకు అన్యాయం చేయాలా? అంటే రాజకీయంగా ఎలాంటి ప్రమాదకరమైన వ్యవస్థ తయారైందంటే, హిందువులకు అసలు ఓట్లే లేవు. హిందువులు ఓటు బ్యాంకే కాదు, వీళ్ళే ఓటు బ్యాంకు. మనం వీళ్ళకే ప్యాకేజీలు ఇవ్వాలి, వీళ్ళనే సంతోష పెట్టాలి అనేది అట్లా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, ఎన్ని లక్షల ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇవన్నీ చేశారు. మరి దానికి కూడా ఈరోజు హిందువులుగా ఉన్న రాజకీయ నాయకులు ఆ బిల్లు తేకూడదు,
అట్లా చేయకూడదు అని అంటున్నారు కదా వీళ్ళు. అవును, అంటే ఆ పార్టీ భావజాలం అది. అది ఇప్పుడు రేపు తిరిగి వీళ్ళ ఆస్తులకి అసలు రావచ్చు, వక్ఫ్ బోర్డు వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్రే ఆ రోజు మరి అట్లా చేసినాం ఈరోజు. అంటే ఎట్లా మార్పు రావాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? మీరు ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు? ప్రజల్లో ఈ మన గ్రంథాలను ఏ రకంగా తీసుకుపోతే బాగుంటుందని అనుకుంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే అన్ని వ్యవస్థల్లో జొరబడి వాళ్ళ ఆ పెత్తందారి అన్ని వ్యవస్థలు అని అనకండి, వాళ్ళు వచ్చేదానికంటే ముందు మన వాళ్ళు లేరంటారా? హిందువులు లేరా అన్ని వ్యవస్థల్లో? వాళ్ళ మీద ఎందుకు మీరు పూర్తిగా బరువు బాధ్యతలను పెడుతున్నారు అని అంటే? వాళ్ళు 100లో 99% మంది రిలీజియస్గా ఉంటారు. ఓకే, ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, 100 మంది క్రిస్టియన్స్ని అడగండి, అందులో 99 మంది క్రిస్టియన్సే ఉంటారు, ఒక్కడు సెక్యులర్ ఉంటాడు. ఓకే, 100 మంది ముస్లిమ్స్లో 99.9% మంది ముస్లిమ్సే ఉంటారు, 0.1% సెక్యులర్స్ ఉంటారు. 100 మంది హిందూస్ని తీసుకోండి, ఓకే, సగం మంది అటు ఇటుగానే ఉంటారు, ఓకే. సగం మంది మగవాళ్ళు ఉన్నారు. ఎందుకు అట్లా? ఎందుకు ఆ రకంగా అవుతుందంటే, అంటే అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా తయారు చేశారు. అది సినిమాల ప్రభావం ఉంది. సినిమాల్లో మంచి మంచి మెసేజ్లు ఇస్తారు కదా, ఏ మతం ఇంకొక మతం మీద దాడి చేయమని చెప్పదు, అన్ని మతాలు మంచిగా చెప్తాయి. వీడు నష్టపోతూ కూడా ఎదుటివాడి దాడిని ఓర్చుకోవటం అనేది ఒక ఉదాత్త భావన అనే విధంగా కూడా కొన్ని తయారు చేశారు. ఇప్పుడు మనకి బౌద్ధం వచ్చింది, బౌద్ధం ద్వారా చాలా నష్టం జరిగింది చరిత్రలో. హిందుత్వంలో ఉన్న క్షాత్రం నశించిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ముందు బౌద్ధ దేశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ బౌద్ధులుగా మార్చిన తర్వాత అక్కడ మొత్తం హిందుత్వాన్ని లేకుండా చేశారు. హిందూ కుష్ అనే ఒక పర్వత శ్రేణి ఉంది అక్కడ. దాని మీనింగ్ ఏంటి? హిందువుల వధ జరిగిన ప్రదేశం అది అని అందరూ హిందూ కుష్ అన్నారు పర్షియా భాషలో. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక చొరబాట్లు మొదలైనవి భారతదేశంలోకి. అదే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ క్షాత్రంతో నిలబడి ఉంటే, బౌద్ధాన్ని పట్టుకోకుండా హిందుత్వాన్ని పట్టుకుని క్షాత్రంతో నిలబడి ఉంటే అన్ని భీకరమైన దాడులు హిందుత్వం మీద దేశం మీద జరిగేవి కాదు. అంటే క్షాత్రాన్ని వదిలివేయడం వల్ల కదా. అంతే. ఇప్పుడు మనం ఏ జాతిలో, ఒక మానవ జాతి పక్కన పెట్టండి, ఏ జాతిలోకి వెళ్ళినా నా బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అని చిన్న చీమ కూడా మెసేజ్ ఇస్తుంది కదా. మన దేశం మీద దాడులు చేస్తే మనం సైలెంట్ కూర్చోవాలా? ఒక తేనె తుట్టి దగ్గరికి వెళ్ళండి, రక్షకేకలు ఉండవా? అసలు తేనె తుట్టి జోలికి వెళ్ళాలంటే భయం. ఎందుకు? అవి కుడతాయని. కానీ హిందువుల జోలికి వెళ్తే ఎవరికి ఏ భయం లేదు. వీళ్ళు చేతగానోళ్ళు చేవ చచ్చేవాళ్ళు. మొన్నటిదాకా ఆ భావన ఉంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా తిరుగుబాట్లు వస్తున్నాయి. తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు అది తట్టుకోలేకపోతున్నారు. అదేంటి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు సడన్గా ఎట్లా లేచారేంటి వీళ్ళు? అది ఆ భయం మొదలైంది. ఆ తిరుగుబాటు అట్లనే మొదలై ముందుకు వెళ్తుందా, లేదంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది? పెరుగుతుందిగా. మన హర్ష కుమార్ గారి సాక్ష్యం తీసుకోండి. ఎంతమంది యువత ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొన్నారు? ఇప్పుడు రామ భక్తి ఉద్యమం దేశం అంతా వ్యాప్తి చెందుతుంది కదా. గతంలో కంటే ఇప్పుడు శోభయాత్రలు బాగా భీకరంగా జరుగుతూ ఉన్నాయి. భక్తి భావన వ్యాప్తి చెందుతుంది. హిందూ యువత కూడా నిజమైన హీరోని గురించి సంస్కృతి సాంప్రదాయాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఆర్ఎస్ఎస్ అని, బజరంగ్ దళ్ అని. ఇప్పుడు అఖండ, బాలకృష్ణ అఖండ కానీ హిందుత్వ సినిమాలు ఎక్కువ ఈ మధ్య హిట్ అయినాయి. మొన్న వచ్చిన సంభాజీ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ. అంటే సినిమాల ద్వారా ఏదైతే నష్టం జరిగిందో మళ్ళీ ఆ సినిమాల వల్లే కొంత రికవరీ అవుతుంది. అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీని బట్టి చూస్తే యువత ప్రభావం సినిమాల వైపు ఎంత ఉందో తెలియదు, కానీ మరి రాను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. చరిత్రలు ఏం మర్చిపోయే ప్రమాదం? అంటే మన గ్రంథాలు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. అట్లా లేదు కదా. ఇప్పుడు హిందుత్వం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు కదా. ఇప్పుడు మూల గ్రంథాలు చదువుతున్నారా లేదా పక్కన పెడితే, అయోధ్యలో రామ మందిరం కోసం పోరాటం జరిగింది. ఆ చరిత్ర చదువుకుంటున్నారా? ఆ చరిత్ర తెలుసుకుంటున్నారా? అయోధ్యలో ప్రతిష్ఠితుడైన బాలరాముని దర్శించుకోవడం మన అదృష్టం. 500 సంవత్సరాల పోరాటం జరిగితే ఈ జనరేషన్కి దర్శించుకునే అదృష్టం వచ్చింది. ఇది అందరూ అర్థం చేసుకుంటున్నారా? అసలు వాస్తవంగా జరిగిన చరిత్ర తెలుసుకుంటే చాలు. మూల గ్రంథాల్లోకి వెళ్ళక్కర్లా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పూర్తిగా అక్కడికి వెళ్ళకపోయినా చారిత్రక వాస్తవాలు తెలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఏంటి, ప్రమాదాలు ఏంటి, ఒక అంచనాకు వస్తే చాలు ఆటోమేటిక్గా. అంటే ఆ రకమైన పరిస్థితి జనాల్లో మార్పు వస్తుందంటారా? మీకు గమనిస్తుర్రా? మీరు కనిపిస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఉత్తరాదిలో ఆ భావన చాలా ఎక్కువే ఉంది. ఇంకా చెప్పాలంటే బలంగానే ఉంది. ఇటు వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొంత పర్లేదు, ఆంధ్రాలో తక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద హీరో, అంత పెద్ద నాయకుడు కూడా నేను హిందుత్వ అనే ఒక భావనని ఆయన చెప్పడానికి సంకోచించకుండా చెప్పగలిగే స్థితి వచ్చింది అంటే నిజంగా చాలా పెద్ద మార్పు వచ్చినట్లే. ఇంతకుముందు అసలు నేను హిందువుని అని ఒక లీడర్ బయటకు వచ్చి చెప్పడానికి కూడా
ఆడు భయపడే పరిస్థితి లేదు, సిగ్గుపడే పరిస్థితి. ఈరోజు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాలలో ఉండి అసెంబ్లీలోకి వెళ్తున్నారు, మాలలో ఉండి అధికారుల మీటింగ్లో పాల్గొంటున్నారు. అదైతే గొప్ప విషయమే. అంటే మార్పు కనబడుతుంది కదా. ఫ్యూచర్ అంతా కూడా హిందుత్వమే. ఉమ్, భారతదేశంలో అన్ని వ్యవస్థలు, అన్ని విషయాలు కూడా హిందుత్వం చుట్టూనే తిరుగుతాయి. ఉమ్, సినిమాలు కానీ, వ్యాపారం కానీ, రాజకీయాలు కానీ, ఓకే. ఏది తీసుకున్నా హిందుత్వమే ఉంటుంది. కానీ కనీసం మీ ఏజ్ టర్మ్ అయిపోయే లోపైనా కూడా పూర్తి హిందూ దేశంగా చూడాలనే కళ సాకారం అవుతుందా? మీకు ఆ అది నమ్మకం నా ఉందా? స్వప్నం. ఇప్పుడు కలాం గారు కళ్ళ కనమన్నారు తప్ప, కళలు కనమన్నారా? ఓకే. స్వప్నం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండాలి. ఉమ్, అది దానికోసం మనం తప్పించామనుకోండి, ఓకే. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దాన్ని అచీవ్ చేయడానికి మళ్ళీ మళ్ళీ పుడతాం మనం. మరి వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది భవిష్యత్తులో పాస్టర్లది? ఇప్పుడు మన శక్తికి మించే నిజంగా చెప్పాలంటే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చాలా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనం ఎంతవరకు అవకాశం ఇచ్చాడో, తన శక్తిని ఇచ్చాడో ఆ శక్తి వరకు పనిచేస్తాం. మీకైతే ఏం సంబంధం లేదు కదా ప్రవీణ్ గారి మరణానికి? మీకైతే ఏం సంబంధం లేదు కదా? మీరు పని చేయండి. లేదు, వస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాం. మీకు సంబంధం లేదు కదా? పాస్టర్ల కంటే మీకే ఎక్కువ డౌట్ ఉన్నట్టు. లేదు, వాళ్ళు చెప్తున్న దాన్ని లేదా వాళ్ళు చేసే ప్రచారాల వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు మీరు. నేనేమి ఇన్ఫ్లుయెన్స్ కాలేనా, అంటే బయట ఉన్నదాన్ని చెప్తున్నా. మనకేం సంబంధం లేదు కదా. కాన్ఫిడెన్స్గా చెప్తారు కదా మీరైతే. సరే, ఉంటే ఇన్వెస్టిగేషన్ తేలుతుంది కదా. లేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎవడెవడైతే మాట్లాడిండో వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది? నాకే కాదు, ఎవరికీ సంబంధం లేదు. ప్రమాదం క్లియర్గా అర్థమవుతుంది. అది ఒకవేళ హత్య అయితే ప్రభుత్వం ఇప్పుడు దాకా చేతులు పట్టుకోవచ్చు. నవ్వుతున్నారు ఎందుకో? ఖచ్చితంగా ఒకవేళ హత్యకి ఇచ్చి అయితే పాస్టర్లకు సంబంధం ఉంటుంది. 4-5 పాస్టర్లు ఉన్నారు, వీళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు ఎందుకో లాజిక్ కూడా చెప్పా కదా, స్టేట్మెంట్ ఇది లబ్ధిదారులు అని చెప్పా కదా. ఎవరైతే దీన్ని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అనుమానించాలి, వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి. అంటే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ విజృంభించే పరిస్థితులు ఏమన్నా చూడబోతావా? మళ్ళీ రిజల్ట్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ దాంతో మాకేం సంబంధం. అది వచ్చినా రాకపోయినా, అది ఎలా వచ్చినా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ప్రవీణ్ పోస్ట్ మార్టం వల్ల మేము ఏదో వ్యూహం మార్చుకోవడం అదే మాకు సంబంధం లేదు. ఓకే. అది మేము మా అభిప్రాయం చెప్పమంటే అది ప్రమాదం అని చెప్తున్నాం అంతే. చలో, థ్యాంక్ యూ అన్న. ఇంతటి మంచి అనేకమైన అంశాల మీద పూర్తి విశ్లేషించి ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు మిమ్మల్ని కలవడం నా అదృష్టమే. కాకపోతే వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. మీరు చనిపోయే నాటికి అరే నా జీవితంలో ఇది ఒక పని చేసిపోవాలనే ఒక అంతిమ లక్ష్యం లాంటిది ఏదైనా ఏర్పరచుకున్నారా? దానికోసం ఏమైనా పని చేస్తున్నారా? ఉంటే ఏంటది? అంటే మొన్న 9th యానివర్సరీలో చెప్పా, మీకు ఏదైనా భయం ఉందా, భయం లేదా మీకంటే, భయం ఉంది, నేను పోయేలోపు ఒక చర్చ అయినా మిగిలిపోద్దామని భయం ఉంది నాకు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ లెక్క చెప్తున్నారు మీరు. నిజంగా నేను అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక చర్చి, ఒక పాస్టర్ మిగిలిన మళ్ళీ ఆ వైరస్ మెల్ల స్ప్రెడ్ అయిపోద్ది. ఓకే. అది ఒక వైరస్ ఐడియాలజీ. అది అంటే మీరు చనిపోయే నాటికి ఒక్క చర్చి, ఒక పాస్టరు, లేదంటే ఒక క్రైస్తవుడు ఉండొద్దు అనేది మీ అంతిమ. ఇప్పుడు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదిగో లేకుండా చేస్తా అన్నాడు ప్రవీణ్, ఇదయింది అని చెప్పి ముడిపెడుతున్నారు. ఇప్పుడు ఫిజికల్గా లేకుండా చేస్తానని చెప్పలేదు కదా. ఫిజికల్గా ఎంతమందిని మీరు తీసేయగలరు అసలు? ఎట్లా సాధ్యమైంది? వాళ్ళ మనసులు. నేను ఐడియాలజీని కొడతానని చెప్తున్నా. అవును. నేను గర్వాప్సలు చేస్తున్నావా? పాస్టర్లు కూడా గర్వాప్సి అవుతున్నారా? ఆ విధంగా వాళ్ళందరినీ కూడా గర్వాప్సి చేసి చక్కగా వాళ్ళకి బొట్లు పెట్టాలి అనేది. వాళ్ళు చక్కగా శ్రీ మహావిష్ణువు గురించి, శివుడి గురించి ప్రచారం చేస్తుంటే చూడాలని ఉంది నాకు. ఓకే, చలో చూద్దాం మీ అంతిమ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది అనేది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.